So today's session is about reverse engineering to meta engineering, which is a prelims accountability challenge. So ఈ సెషన్లో how to crack civil services అనే దానికన్నా what should be the procedure to do that. అంటే ప్లాన్ వేసుకొని వదిలేయడం ఒక పద్ధతి. యూజువల్గా ప్లాన్ వేసుకుంటాం, దాన్ని పాటించము. ఇదేమో ప్లాన్ వేసుకోవడం, దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేయడం. సో ప్లాన్ మీద కాకుండా ఎగ్జిక్యూషన్ మీద ఫోకస్ చేస్తాం ఈరోజు. సో ఈరోజు జరగబోయే సెషన్ కూడా ఎక్స్ట్రీమ్లీ ప్లాన్డ్ అనమాట. ఎక్స్ట్రీమ్లీ ప్లాన్డ్ అంటే ఎవరెవరు ఎంతసేపు మాట్లాడాలనేది కూడా మేము ముందే అనుకున్నాం. సో నేను ఒక 10-15 మినిట్స్ మాట్లాడతాను, తర్వాత మిగతా ఫ్యాకల్టీ కూడా ఒక 5 to 10 మినిట్స్ మాట్లాడతారు. అండ్ దాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి అనేటటువంటిది మీకు ఒక్కొక్క ఫ్యాకల్టీ చెప్తారు. సో ఇట్ ఈస్ ప్రిలిమ్స్ ఛాలెంజ్ అన్నాం. సో వాట్ ఈస్ ద ఛాలెంజ్ అబౌట్? ద ఛాలెంజ్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంక్లూజివ్ ప్రిపరేషన్ ఎన్వైర్న్మెంట్, క్రియేటింగ్ ఎన్ ఇంక్లూజివ్ ప్రిపరేషన్ ఎన్వైర్న్మెంట్ అండ్ డెమోక్రటిక్ పార్టిసిపేషన్ లెర్నింగ్. అంటే ఒక డెమోక్రటిక్ పద్ధతిలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసే విధంగా. ప్రతి ఒక్కరంటే ఇక్కడ ప్రధానంగా మనకున్నటువంటి పార్టిసిపెంట్స్, ఫస్ట్ అకాడమీ, తర్వాత ఫ్యాకల్టీ, ఆ తర్వాత స్టూడెంట్స్. సో ఓన్లీ మేము మాత్రమే ఆవేశపడిపోతే సరిపోదు. అకాడమీ అండ్ ఇన్స్టిట్యూట్ ఆవేశపడిపోతే సరిపోదు, స్టూడెంట్స్ కూడా ఆవేశపడాలి. అంటే నేను ఐఏఎస్ క్రాక్ చేయాలి అనేటటువంటి లక్ష్యం పెట్టుకుంటే సరిపోదు. మీ నోట్బుక్ మీద మీ పేరు రాసుకుని పక్కన ఐఏఎస్ అని రాసుకుంటే ఐఏఎస్ రాదు. దానికి కావాల్సిన 200% ఎఫర్ట్ మాత్రం పెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అటువంటి పార్టిసిపేటరీ అప్రోచ్ తీసుకొస్తాం. అండ్ ఆల్గరిథమిక్ అనాలిసిస్ ఆఫ్ ద పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2013 నుంచి 2025 వరకు సబ్జెక్ట్ వైజ్గా ప్రతి సబ్జెక్ట్కి, హిస్టరీకి, ఎకానమీకి, పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ప్రతి సబ్జెక్ట్కి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి లాస్ట్ 12-13 ఇయర్స్లో ఆ ప్యాటర్న్ అనాలిజ్ చేస్తాం, ఆల్గరిథమిక్గా అనలైజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే 2026లో రాబోయే క్వశ్చన్స్ని మనం ప్రెడిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే డేటా అనలిటిక్స్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్. మీరు టెస్టులు రాస్తారు, ప్రతిరోజు టెస్టులు రాస్తారు, వీకెండ్లో టెస్ట్ రాస్తారు. రాసినప్పుడు మీకు వచ్చినటువంటి రిజల్ట్స్ అన్నీ డేటా అనలిటిక్స్ చేసి ఇంకా మీరు ఏం చేస్తే ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి కావాల్సినటువంటి టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మన వెబ్సైట్ ద్వారా అందజేయబడుతుంది. కాబట్టి అది రెడీమేడ్గా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్గా ఏంటి అంటే అవుట్పుట్ ప్లస్ అవుట్కమ్ పర్ఫార్మెన్స్. అంటే ఇందులో అవుట్పుట్ బేస్డ్ లెర్నింగ్, అవుట్కమ్ బేస్డ్ లెర్నింగ్. కేవలం ఏమి నేర్చుకున్నాం అనేది మాత్రమే కాకుండా నేర్చుకోవడం వలన వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి అనేది కూడా ఉంటుంది. అండ్ తర్వాత ఇది ఒక కార్ మోడల్. కార్ మోడల్ అంటే కమిట్మెంట్, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ మోడల్. కమిట్మెంట్ ఆఫ్ ది అకాడమీ అంటే మేము ఒకసారి కమిట్ అయితే మా మాట మేమే విన్నాం, ఆ టైప్ ఉన్నాం. రెండోది అకౌంటబిలిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఫర్ వాట్ దే హ్యావ్ టు డూ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ వాట్ దే విల్ డూ. ప్రతిదానికి అకౌంటబిలిటీ ఉంటుంది, ఆన్సరబిలిటీ ఉంటుంది. అండ్ ఇట్ షుడ్ ఆల్సో బి ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. అంటే ఇందాక అన్నట్టుగా మేము ఆవేశపడిపోతే సరిపోదు, మీరు కూడా మా ఆవేశానికి అనుకూలంగా ఉండాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతారు, లేకపోతే ఓవరాల్గా అల్టిమేట్గా రిజల్ట్స్ సాధించగలుగుతారు. వాట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ది అకాడమీ? మా నుంచి మేము ఇచ్చేటటువంటి కమిట్మెంట్ ఏంటి? ప్రాపర్గా షెడ్యూలింగ్ ది క్లాస్ అండ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. డైలీ టెస్టులు ఉంటాయి, అలాగే వీకెండ్ టెస్టులు ఉంటాయి. ఆ తర్వాత రిజల్ట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. అంటే అట్ ద యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ లీడర్ బోర్డ్ డిస్ప్లే. లీడర్ బోర్డ్ డిస్ప్లే అంటే ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి ర్యాంకింగ్ ఇస్తాం, అది నోటీస్ బోర్డులో పెడతాం. అంతేకాకుండా రికగ్నైజింగ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది ఫ్యాకల్టీ యాజ్ వెల్ as ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. And finally, creating an overall ecosystem is the commitment that is committed by the institution. సో దీనికోసం మనం డైలీ అనుసరించాల్సిన షెడ్యూల్ మండే టు సాటర్డే ఉంటాయి. మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి. ఆ తర్వాత సాటర్డే రోజు మెంటార్షిప్ ఉంటుంది. అండ్ సాటర్డే స్టోరీస్ అని చెప్పి ఒక స్పెషల్ సెషన్ ఉంటుంది. సో ఈ టెస్టుల్లో ప్రధానంగా మనకి డైలీ టెస్టులు 4 days, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే 4 days డైలీ టెస్టులు ఉంటాయి. అదర్ దెన్ ది మండే కాకుండా ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఈ 4 రోజులు టెస్టులు ఉంటాయి. ఈచ్ టెస్ట్ కంటైనింగ్ ది 25 questions ఆన్ ద టాపిక్స్ దట్ వర్ డిస్కస్డ్ ఆన్ ద ప్రీవియస్ డే.
మండే రోజు చెప్పిన టాపిక్ మీద ట్యూస్డే టెస్ట్ ఉంటుంది కాబట్టి మండే రోజు టెస్ట్ ఉండదు. సో కాబట్టి మండే టు ఫ్రైడే టెస్ట్ ఉంటుంది. ప్రతిరోజు 25 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ వీకెండ్ టెస్ట్లు ఉంటాయి, 100 MCQs ఉంటాయి ఆ వారంలో చెప్పినటువంటి సబ్జెక్ట్ మీద. అండ్ అలాగే మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఒకటి ఉంటుంది ఇన్ అడిషన్ టు ద వీకెండ్ టెస్ట్. 100 క్వశ్చన్స్ తోటి మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో టోటల్ MCQs టు బీ ప్రాక్టీస్ విల్ బీ డైలీ 25 క్వశ్చన్స్ ఉంటాయి కదా. అది కాకుండా వీకెండ్ టెస్ట్లు 100 MCQs ఉన్నాయి. అండ్ దాంతోపాటు మంత్లీ గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. అండ్ సో ఈ మంత్ ఎండ్ గ్రాండ్ టెస్ట్ మొత్తం అన్నీ కలిపితే 400 డైలీ టెస్ట్ MCQs డైలీ టెస్ట్లో వచ్చేవి. టోటల్ కౌంట్ ఏంటంటే 400 వీకెండ్ టెస్ట్లు వస్తాయి MCQs అండ్ 100 మంత్లీ గ్రాండ్ టెస్ట్ అని చెప్పింది కదా, అక్కడ ఒక PYQs మొత్తం కలిపి ఆన్ అండ్ యావరేజ్ నెలకి 900 MCQs ప్రాక్టీస్ చేస్తారు. సో 6 నెలల్లో టోటల్గా 5400 మినిమం MCQs మినిమం అని చెప్తున్నాం. ఇది ఎందుకంటే మేము ఏప్రిల్ వచ్చేటప్పటికి డైలీ టెస్టులు కూడా వస్తాయి కాబట్టి మినిమం అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారం మినిమం 5400 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంతకు మించి మీరు ఎగ్జామినర్ దాటేటటువంటి అవకాశం లేదు. సో తర్వాత ఎవ్రీ సాటర్డే దెర్ విల్ బీ మెంటర్షిప్ బై మీ అండ్ BS సార్, భవానీ శంకర్ సార్. సో దిస్ విల్ కంప్రైజింగ్ ఆఫ్ మెంటర్షిప్ అంటే ఏంటిది, ఆ వారంలో జరిగినటువంటి ప్లాన్ ఏదైతే ఫ్యాకల్టీ ప్లానింగ్ ఏదైతే ఉందో దాని ప్రకారం షెడ్యూల్ జరిగిందో లేదో పర్సనల్గా చూడడం. అండ్ అంతేకాకుండా రాబోయే వారానికి కావాల్సిన స్ట్రాటజీ మీకు ఇవ్వడం. రాబోయే నెక్స్ట్ వీక్లో మీరు ఏమేమి చదవాలి, ఎందుకంటే ఎవ్రీ సాటర్డే ద ఫ్యాకల్టీ హ్యాస్ అగ్రీడ్ టు గివ్ ద ప్లాన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అండ్ ద టాపిక్స్ దట్ దే ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీక్. రాబోయే వారంలో ఫ్యాకల్టీ ఏమి చెప్పబోతున్నారు అనే అంశం మీద షెడ్యూల్ ముందే నాకు ఇచ్చేస్తారు. దాన్ని తీసుకుని మీకు ప్లాన్ ఇస్తాను. మండే రోజు ఏం చదవాలి, ట్యూస్డే ఏం చదవాలి, వెన్స్డే ఏం చదవాలి. అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ హ్యాండ్ హోల్డింగ్ ప్రోగ్రామ్ ఫర్ ద UPSC ఎగ్జామ్. సో చేయబట్టుకు నడిపించడం అని చెప్పడం కాదు, ఆ నడిపించే ప్రక్రియలో ప్రతి ఫ్యాకల్టీ మీకు అండగా ఉంటారు అండ్ మీకు మేము తోడుగా ఉంటాం. పర్సనలైజ్డ్ లెర్నింగ్ విల్ బి దేర్ అండ్ వీక్లీ ప్రోగ్రెస్ ట్రాకింగ్ విల్ బి దేర్. మీరు ఆ గత వారంలో మీ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది పర్సన్ టు పర్సన్ చెక్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దెర్ విల్ బి ర్యాపిడ్ రీకాల్ రిట్రీవల్. వాట్ ఎవర్ యూ హ్యావ్ స్టడీడ్ ప్రీవియస్ వీక్, ఆ వారంలో ఏం చదివేవారో ఒకసారి వేగంగా ఆ వారానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద ఒక రీకాల్ చేయడం జరుగుతుంది. యాక్టివ్ రీకాలింగ్, నాట్ జస్ట్ రీకాలింగ్ బై యూ, రివిజన్ బై యూ, రివిజన్ డన్ బై ది మెంటార్స్ హియర్. సో ఈ సాటర్డే యాక్టివిటీ అది. ఆ తర్వాత ఈ ర్యాపిడ్ రివిజన్ రిట్రీవల్ అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ర్యాపిడ్ రిట్రీవల్ రీకాలింగ్ అంటే ఏం జరుగుతుందంటే క్విక్ రీకాలింగ్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ దిస్ వీక్, పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫ్రేమింగ్ ది ర్యాండమ్ క్వశ్చన్స్. అంటే దాంట్లో భాగంగా గత వారంలో జరిగినటువంటి అంశాల మీద ర్యాండమ్గా నేను కొన్ని క్వశ్చన్స్ తయారు చేసి ఇస్తాను. ఆ MCQs మీరు మళ్ళీ ఆన్సర్ చేస్తారు. సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ అబ్సెంట్ కాలింగ్ దెమ్ లైవ్. అంటే ఈ సెషన్స్కి కనుక ఎవరైనా రాకపోతే అక్కడికక్కడే కాల్ చేసి ఎందుకు రాలేదని అడుగుతాం. ఇది కొంచెం సీరియస్గానే తీసుకోవాల్సినటువంటి విషయం. అంటే మరీ మీ వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నామని అనుకోకండి. ఎప్పుడైతే మీరు కమిట్ అవుతారో మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో దానికి కూడా మీరు సిద్ధంగా ఉంటారని చెప్పడానికి అనమాట. సో మరి రెండోది అకాడమీ ఈజ్ కమిటెడ్, మరి ఫ్యాకల్టీ ఈజ్ అకౌంటబుల్. సో ఫ్యాకల్టీ అకౌంటబిలిటీ ఏంటి, ఆల్రెడీ ఫ్యాకల్టీతో 3-4 సార్లు మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు చేసినటువంటి గైడ్లైన్స్ ఆధారంగా మాకు ఉన్నటువంటి ఐడియాస్ ఆధారంగా చేసినటువంటి ప్లానింగ్ ఇది. సో దే హ్యావ్ టు ప్లాన్ ద వీక్లీ షెడ్యూల్ టు బీ సబ్మిటెడ్ టు మీ ఆన్ ఎవ్రీ సాటర్డే. నెక్స్ట్ వీక్ ఏం చేయబోతున్నారు అనే దాని మీద వీక్లీ షెడ్యూల్ ఇచ్చేయాలి సాటర్డే రోజునే. అండ్ దే హ్యావ్ టు ఫినిష్ ఆన్ టైమ్ కరికులం డెలివరీ యాజ్ షెడ్యూల్ బై దెమ్. సో ఇక్కడ మేము షెడ్యూల్ చేసి ఫ్యాకల్టీకి ఇస్తే అది డిఫికల్ట్ కావచ్చు, కాబట్టి ఫ్యాకల్టీయే షెడ్యూల్ చేసి అది అకాడమీకి ఇవ్వడం జరిగితే దాన్ని ఇది బాటమ్ అప్ అప్రోచ్ టు ద లెర్నింగ్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఏ టాప్ డౌన్ అప్రోచ్. పైన ఎక్కడో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని కిందకి మీరు ఇవన్నీ సాధించాలని చెప్పడం కాదు. ఫ్యాకల్టీ ఇచ్చేటటువంటి ఇన్పుట్స్ ఆధారంగానే షెడ్యూల్ తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్స్ ఏ బాటమ్ అప్ అప్రోచ్, ఏ పార్టిసిపేటివ్ అప్రోచ్ అని స్టార్టింగ్లో చెప్పాను. అండ్ దెర్ విల్ బి స్టాటిక్ క్లాసెస్ ఎనీవే, అంటే స్టాటిక్ సబ్జెక్ట్ మీద బేసిక్ సబ్జెక్ట్ మీద క్లాసులు ఉంటాయి. అండ్ దెర్ విల్ బి సాకర్ అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ విల్ ఆల్సో బి డన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ టీచింగ్. బేసిక్స్తో పాటుగానే సబ్జెక్ట్ టీచింగ్లో భాగంగా కరెంట్ అఫైర్స్ కూడా దానిలోనే కవర్ చేస్తారు. పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్,
జాగ్రఫీ కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంటల్ కరెంట్ అఫైర్స్ ఆ సబ్జెక్టులో బేసిక్ సబ్జెక్టులో భాగంగానే చేయడం జరుగుతుంది. అండ్ రివర్స్ ఇంజనీరింగ్ జరుగుతుంది బేస్డ్ ఆన్ ద పీవైక్యూ లెర్నింగ్, పీవైక్యూ లింకేజెస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా సబ్జెక్ట్ చెప్తారు కాబట్టి దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ అని అంటున్నాం. సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఎగ్జామ్ రాయించడం కాదు, పీవైక్యూస్ ఆధారంగా సబ్జెక్ట్ చెప్పడం. అండ్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద టెస్ట్ విచ్ ఈస్ గివెన్ బై ది అకాడమీ, బోత్ డైలీ టెస్ట్ అండ్ ద వీక్లీ టెస్ట్, అది కూడా ఫ్యాకల్టీ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద టెస్ట్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద రివర్స్ ఇంజనీరింగ్. అంటే టెస్ట్ అనేది ఫ్యాకల్టీ ఇవ్వరు, ఫ్యాకల్టీ క్లాసులు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అకాడమీ విల్ ఫార్ములేట్ ద టెస్ట్ బేస్డ్ ఆన్ ద షెడ్యూల్ దట్ దే హ్యావ్ గివెన్ ఆన్ సాటర్డే. కాబట్టి అకాడమీ షెడ్యూల్ తయారు చేస్తుంది, ఫ్యాకల్టీ షెడ్యూల్ ఇస్తారు కనుక ఆ ప్లాన్ లెసన్ ప్లాన్ ఆధారంగా మేము క్వశ్చన్స్ తయారు చేస్తాం. ఆ క్వశ్చన్స్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో క్లాసుల్లో మిస్ అయిన క్వశ్చన్స్ టాపిక్స్ ఏవైనా ఉంటే ఆ థీమ్స్ ఆధారంగా మళ్ళీ క్లాస్ చెప్తారు. అంటే ఇదేంటిది ఒక కాంప్రహెన్సివ్ మెటా ఇంజనీరింగ్ అనమాట. సో ఈ మెటా ఇంజనీరింగ్ పద్ధతిలో కనుక వెళ్తే రివర్స్ ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ మెటా ఇంజనీరింగ్ పద్ధతిలో వెళ్తే, రివర్స్ ఇంజనీరింగ్ అంటే పీవైక్యూస్ని బేస్ చేసుకుని సబ్జెక్ట్ చెప్పడం, మెటా ఇంజనీరింగ్ అంటే ఈ క్లాస్లో పెట్టేటటువంటి క్వశ్చన్స్ని అండ్ ఎంసీక్యూస్ని మాక్ టెస్ట్ని బేస్ చేసుకుని థీమ్స్ డెవలప్ చేయడం. అప్పుడు ఏమవుతుంది, ఇఫ్ యూ జస్ట్ అటెండ్ ది క్లాసెస్ యూ క్లియర్ ద ప్రిలిమ్స్. ఇది ఇంత సింపుల్గా చెప్పినా దీంట్లో మీనింగ్ చాలా ఉంది. కేవలం మీరు క్లాసులు అటెండ్ అయితే చాలు, మీరు ప్రిలిమ్స్ అయిపోతుంది. అంటే శివరాత్రికి ఎలా అయితే నువ్వు జస్ట్ శివుడిని తలుచుకుంటే చాలు, మంచిగా తలుచుకున్నావా చెడ్డగా తలుచుకున్నావా శివుడు పట్టించుకోడు. జస్ట్ ఆ రోజు కనుక నువ్వు ఉపవాసం ఉంటే చాలు, ఏ రీజన్తో అన్నా ఉపవాసం ఉంటే పర్వాలేదు, నువ్వు స్వర్గానికి వెళ్తావు. అలాగే ఇక్కడ జస్ట్ క్లాస్కి వస్తే చాలు నువ్వు ప్రిలిమ్స్ పాస్ అవుతావు. స్వర్గానికి వెళ్ళిపోవడం అంటే అది వేరే మీనింగ్ వస్తుంది అనుకోకండి, ఇది నార్మల్ మీనింగ్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఎలా ఉంటుంది ఇది, ఈ లెసన్ ప్లాన్ అనేది ఇది. సో సాటర్డే రోజు ప్రతి ఫ్యాకల్టీకి ఒక లెసన్ ప్లాన్ ఈ రకంగా ఇచ్చేస్తాం. అంటే ఒక కాలమ్స్ ఇట్లా ఉంటాయి, డేట్, డే, టాపిక్, స్టార్ట్, ఎస్ ఆర్ నో అంటే కంప్లీట్ అయిందా లేదా, సిగ్నేచర్ ఉంటుంది. సో ఆ లెసన్ ప్లాన్ వాళ్ళు రాసిచ్చేయాలి, ఏ రోజు ఏం చెప్తారనే దాన్ని. మండే టు ఫ్రైడే రాసిచ్చేస్తారు, సాటర్డే సండే బ్లాంక్ ఉంటాయి. ఒకవేళ సపోజ్ ఏదైనా రీజన్ వల్ల ఆ లెసన్ ప్లాన్లో చెప్పినటువంటి ఫ్యాకల్టీ చెప్పినటువంటి టాపిక్స్ ఫుల్ఫిల్ కాకపోతే సాటర్డే ఆర్ సండే దే విల్ ఫినిష్ ద సబ్జెక్ట్. సో దట్ అకార్డింగ్ టు ద షెడ్యూల్, అకార్డింగ్ టు ద గివెన్ టైమ్, సిలబస్ విల్ బీ కంప్లీటెడ్ వితౌట్ ఎనీ కాంప్రమైజ్. జీరో క్యాన్సిలేషన్ పాలసీ. అంటే జీరో క్యాన్సిలేషన్ పాలసీ అంటే మ్యాక్సిమం 99.99% క్లాసులు క్యాన్సిల్ కావు. అండ్ ఫర్ ఎనీ రీజన్ విచ్ ఈస్ బియాండ్ ద హ్యూమన్ యాక్సెసిబిలిటీ, దెన్ దెర్ విల్ బీ 2 more days which are useful to recover whatever the things that could not happen during the week. సో ఇటువంటి పద్ధతిలో ఈ లెసన్ ప్లాన్ పద్ధతి ప్రకారం ఈ రకంగా ఉంటే డెఫినెట్లీ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు ద స్టూడెంట్స్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ దేర్ డ్రీమ్ టు క్రాక్ ది ఐఏఎస్. ఇక మీ రెస్పాన్సిబిలిటీ. మేము లాగుతాం, కింద ఉన్నావు, నీకు తాడేసి పైకి లాగడానికి ప్రయత్నం చేస్తాం. నువ్వు అట్లీస్ట్ తాడు పట్టుకుంటే చాలు, నువ్వు తాడు పైకి ఎక్కేక్కర్లా, తాడు పట్టుకుంటే చాలు, మేము లాగినప్పుడు మీ పైకి వస్తాం. నీ రెస్పాన్సిబిలిటీ అది. సో నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, షో అప్ ఎవ్రీ క్లాస్. అంటే క్లాసులకి రెగ్యులర్గా రా. క్లాసులు జాయిన్ అయ్యి కొంతమంది ఏమనుకుంటారంటే ఫీజు కడితే చాలా ఐఏఎస్ అయిపోయినారు అనుకుంటారు, పేరు పక్కన ఐఏఎస్ రాసుకుంటారు. ఫీజు కడితే సరిపోదు ఐఏఎస్ రావడానికి. ఇంకొంతమంది ఫీజు కట్టి క్లాసులకు వస్తుంటారు, అప్పుడప్పుడు వస్తుంటారు, కాకపోతే ఎందుకంటే సార్ సరిగ్గా వస్తున్నాడో లేదో చెక్ చేయడానికి. అది కూడా కాదు, అది మీ రెస్పాన్సిబిలిటీ. క్లాస్కి ప్రతి క్లాస్కి రావడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ. అండ్ అటెంప్ట్ ఎవ్రీ టెస్ట్ విత్ కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే ప్రిపేర్ అయ్యిరా. మీరు ప్రిపేర్ కాకపోయినా పర్లేదు, బట్ ప్రిపేర్ అయ్యి వస్తే బాగుంటుంది. అంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ పెట్టి అది కరెక్ట్ అయినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్, ఆ సాటిస్ఫాక్షన్ కోసం ప్రిపేర్ అయ్యి రావడం. స్టే లెర్నింగ్ రిథమ్. అంటే ఈ స్టే ఇన్ ద లెర్నింగ్ రిథమ్ అంటే యాజ్ ఈ లెసన్ ప్లాన్ ప్రకారం మీకు అది ఓపెన్గా మన ఫ్రంట్ ఆఫీస్లోనే ఆ పుస్తకం, ఆ బుక్ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి లెసన్ ప్లాన్ బుక్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ఆ లెర్నింగ్ రిథమ్కి మీరు కట్టుబడి ఉంటే క్లాసులో ఏం జరుగుతుంది ఆ జరిగిన దానికి మీరు ప్రిపేర్ అయిపోవాలి. అంటే రోజుకు 14 గంటలు ప్రిపేర్ కావాలి, ఇంక్లూడింగ్ 6 hours ఆఫ్ క్లాసెస్. అండ్ మూవ్ ఇన్ సింక్ విత్ ది కోర్స్ స్పేస్. మనం ఏ స్పీడ్లో అయితే
చెప్పడం జరుగుతుందో క్లాసెస్ని అదే స్పీడ్లో మీ ప్రిపరేషన్ కూడా ఉండాలి. నేను తర్వాత ప్రిపేర్ అవుతా, తర్వాత చదువుకుంటా, ఈ అటెంప్ట్ ఇంపార్టెంట్ కాదు. ఎవ్రీ అటెంప్ట్ ఈజ్ సీరియస్ అటెంప్ట్. అంటే ఈసారి నేను సీరియస్ అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నానని చెప్పి చాలామంది అనుకుంటారు. సీరియస్ అటెంప్ట్, జోక్ అటెంప్ట్ ఇట్లా ఉండవు, అన్నీ సీరియస్ అటెంప్ట్సే ఉంటాయి. అండ్ తర్వాత ఈ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. సో ప్లానింగ్ బై ది అకాడమీ, ప్లానింగ్ ఫర్ ద ఫ్యాకల్టీ అండ్ ప్లానింగ్ ఫర్ ద స్టూడెంట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. తర్వాత యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ విత్ ద బేసిక్స్ ఇన్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో మరి ఇటువంటి ఒక అత్యంత టఫెస్ట్ ఎగ్జామ్ అయినటువంటి ఈ పరీక్ష కోసం మీరు రాస్తున్నప్పుడు, అది కమిట్ అయినప్పుడు, అది రాయడానికి సిద్ధమైనప్పుడు మరి బేసిక్స్కి కట్టుబడి ఉండాలి. బేసిక్స్ అంటే బేసిక్ సబ్జెక్ట్ తెలుసుకోవడం. కరెంట్ అఫైర్స్ చదివేస్తాం, చెట్లు ఎక్కేస్తారు, పుట్లు ఎక్కేస్తారు, అవసరం లేదు. బేసిక్స్ కట్టుబడి ఉండాలి. ఎందుకంటే 80% ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ ఎన్సీఆర్టీ బేస్డ్. ఈక్వల్ కాంపిటీషన్. అది ఈ ఎన్సీఆర్టీ ఆధారంగా వచ్చేటటువంటి అంశాలని కనుక మీరు క్లాస్ రూమ్లో ఏదైతే ఫ్యాకల్టీ చెప్తారో అందులో ఎన్సీఆర్టీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మ్యాక్సిమం సబ్జెక్ట్ బేసిక్ అంతా కూడా మీ నోట్స్ నుంచే ఉంటుంది. మీకు రాబోయే క్వశ్చన్స్ అన్నీ మ్యాక్సిమం నోట్స్లో నుంచే వస్తాయి, ఫ్యాకల్టీ డిక్టేట్ చేసే నోట్స్లో నుంచే. సో 20% క్వశ్చన్ కరెంట్ ఇష్యూ ఓరియంటేషన్ అండ్ ఈక్వల్ మిస్టేక్స్ ఉంటాయి. ఈ కరెంట్ ఇష్యూ ఓరియంటెడ్గా ఇచ్చేవి దేశవ్యాప్తంగా 14 లక్షల మంది, 5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే అందరూ ఆల్మోస్ట్ ఈ 20% మిస్టేక్స్ పెడుతుంటారు. అండ్ స్టూడెంట్స్ మేకింగ్ సిల్లీ మిస్టేక్స్ ఫ్రమ్ ద బేసిక్స్ అనేది మీరు గుర్తించాల్సినటువంటి విషయం. సో మేకింగ్ రాంగ్ ఆన్సర్ ఫర్ బేసిక్ ఎంసీక్యూ ఈజ్ లూజింగ్ 2.66 మార్క్స్, నాట్ జస్ట్ 2 మార్క్స్ ఆర్ నాట్ జస్ట్ 6 మార్క్స్. ఎందుకంటే ఒక రాంగ్ ఆన్సర్ పెట్టేవంటే కరెక్ట్ అయిన దాంట్లో నుంచి 0.66 మార్క్స్ పోతున్నాయి. అండ్ ఆల్రెడీ స్టాటిక్ సబ్జెక్ట్లో మీరు తెలిసిన క్వశ్చన్కే తప్పు ఆన్సర్ పెడతారు, ఆ 2 మార్కులు పోయినాయి. పోటీ పడేవాడితోటి మీరు 2.66 మార్కులు పోగొట్టుకుంటున్నారు ఒక తెలిసిన అంశానికి సిల్లీ మిస్టేక్స్ పెట్టడం వల్ల. సో సిల్లీ మిస్టేక్ అయ్యింది అని చెప్పి గర్వంగా చెప్పుకోవడం కాదు, నాలుగు కరుచుకోవడం కాదు. స్టాటిక్ సబ్జెక్ట్ మీద సపోజ్ పాలిటీ ప్రిపేర్ అయ్యారనుకో, లాస్ట్ 12 ఇయర్స్లో 2013 నుంచి 2025 వరకు నేను చేసిన అల్గారిథమిక్ అనాలిసిస్ ప్రకారం యావరేజ్గా 15-16 క్వశ్చన్లు వస్తున్నాయి. మరి 15-16 క్వశ్చన్లు వచ్చినప్పుడు 30 మార్కులు గ్యారెంటీగా రావాలి అక్కడ. అంటే ఆల్మోస్ట్ మీకు రావాల్సిన కట్ ఆఫ్లో 1/3 వచ్చేసింది. కట్ ఆఫ్ 190 అని ఉంటుంది, ఆ 90లో 30 మార్క్స్ వచ్చేసినాయి. ఇక్కడ పాలిటీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినా సరే, ఇంకో సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ అయ్యారు అనుకో, ఇంకో 60 మార్క్స్. అంటే హిస్టరీ అనుకోండి, హిస్టరీలో మ్యాక్సిమం క్వశ్చన్స్ అంటే అవుట్ ఆఫ్ 15-16 క్వశ్చన్స్ ఒక 8 క్వశ్చన్స్ వరకు ఏన్షియంట్ ఇండియా నుంచే వస్తున్నాయి. అండ్ ఇంకొక 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ మోడర్న్ ఇండియా నుంచి వస్తున్నాయి. మిడివల్లో 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి అంతే. అంటే ఈ ఆల్గారిథమిక్ అనాలిసిస్ చేసినప్పుడు ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్లో తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి తెలుస్తుంది. దాని ప్రకారం మనం ప్రిపరేషన్ చేస్తాం. చేసినప్పుడు ఇవన్నీ స్టాటిక్ సబ్జెక్టులు, ఇవన్నీ ఈ స్టాటిక్ సబ్జెక్ట్ మీద మీరు ఫోకస్ చేస్తే అన్ని సబ్జెక్టులు, ఇది సబ్జెక్ట్ ఎక్కువ ఇంపార్టెంట్, ఇది తక్కువ ఇంపార్టెంట్ కాదు, మొత్తం 6 సబ్జెక్టులు ప్లస్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అనేది దేవుడి దగ్గర పెడదాం, అది అందరూ దేశంలో అందరూ తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అండ్ కంప్లీట్గా మార్చి ఏప్రిల్లో మనం కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తాం. సో ఇది చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు 6 సబ్జెక్టుల్లోనూ యావరేజ్న ఒక్కొక్క 20 మార్క్స్ తెచ్చుకున్నా కానీ వితౌట్ ఎనీ అదర్ థింకింగ్ ఫ్రమ్ June 1st ఆర్ అట్లీస్ట్ May 26 యూ విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద మెయిన్స్. May 24th ఎగ్జామ్ అయిపోతే May 25th కొంచెం రిలాక్స్ అయితే May 26th నుంచి ఏది మీ మెయిన్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టేయచ్చు. కాబట్టి ఆ రకంగా మీరు ప్రిపేర్ అయితే ఆ మార్క్స్ సిల్లీ మిస్టేక్స్ చేయడం అనేది ఉండదు. సో సిల్లీ మిస్టేక్స్కి ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మీరు చాలామంది ఇప్పటికే పాలిటీ చదివి ఉంటారు. CAG సబ్మిట్స్ యాన్యువల్ రిపోర్ట్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? A, గవర్నర్, పార్లమెంట్, C, ప్రైమ్ మినిస్టర్, నన్ ఆఫ్ ది అబవ్. సో ఈ క్వశ్చన్ ఉంది. మరి జనరల్గా మనం దీనికి వెరీ సింపుల్ క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ 70% ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ గో ఫర్ ద D. అండ్ ఇంకొంచెం ఎక్కువ థింకింగ్ చేసిన వాళ్ళు విల్ గో ఫర్ ద C. ఎందుకంటే CAG రిపోర్ట్ సబ్మిట్ చేసేది ప్రెసిడెంట్కి కాబట్టి అని. ఆ ప్రెసిడెంట్ అక్కడ లేదు, ఈ మాత్రం మాకు తెలియదా అని చెప్పి 70% మంది బేసిక్ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు పెట్టేస్తారు, D అని పెట్టేస్తారు. అండ్ కొంతమంది ఏమో పార్లమెంట్ అంటారు. మిగతా ఎవరైతే సెలెక్ట్ అవుతారు చూడు, రెగ్యులర్గా ఇప్పుడు చెప్పిన ప్రొసీజర్ ప్రకారం ప్రాక్టీస్ చేసినాడు, వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే A అని పెడతారు.
ఏకి గవర్నర్కి ఇవ్వడం ఏంటి, సిఏజీ సబ్మిట్ ద రిపోర్ట్ అన్నాం అంతే. సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్సా స్టేట్ గవర్నమెంట్ అకౌంట్స్ అనలేదు. ఇక్కడున్న ఆప్షన్స్ ప్రకారం ఏ సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్స్ అయితే ప్రెసిడెంట్కి ఇస్తాడు, స్టేట్ గవర్నమెంట్ అకౌంట్స్ ఆడిటింగ్ చేసేది కూడా సిఏజీనే, గవర్నర్కి ఇస్తాడు. సో ఇటువంటి చిన్న చిన్న ట్రాప్స్ ఉంటాయి. ఆ ట్రాప్స్ ఏ విధంగా ఉంటాయో ఈ డైలీ టెస్టుల ద్వారా, మీకు వీకెండ్ టెస్టుల ద్వారా మీ సంబంధిత సబ్జెక్ట్ ఫ్యాకల్టీ చెప్తారు. సో ఇప్పుడు భవానీ శంకర్ సార్ చెప్తారు. సార్ ఇందాక చెప్పిన మెటా ఇంజనీరింగ్కి కొన్ని టెస్టిమోనియల్స్ తీసుకొచ్చాను మన ఓరియంటేషన్ నుంచి. మీకు ఒకసారి చూస్తే డైరెక్ట్గా మనం ఇచ్చిన క్వశ్చన్సే రిఫ్లెక్ట్ అయినవి ఈ 2025 ప్రిలిమ్స్. ఇప్పుడు నేను ఇంకొక ఇమేజ్ డిస్ప్లే చేశాను కదా, ఆ ఇమేజ్లో ఒక స్టూడెంట్ ఉన్నారు. ఆ స్టూడెంట్ ఇయర్ గ్రూప్ 1 మెయిన్స్ అయింది. తను 445 మార్క్స్ తెచ్చుకొని 13 మార్క్స్లో తనకి సర్వీస్ మిస్ అయింది. ఈ స్టూడెంట్కి జస్ట్ 2 months మాత్రమే యూపీఎస్సీ లాస్ట్ అటెంప్ట్ ఉంది టైం. తను లాస్ట్ మెయిన్స్ రాసింది 2017, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వలేదు. 2017లో ప్రిలిమ్స్ క్లియర్ చేయడం జరిగింది ఫస్ట్ టైం. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ 3 times ప్రిలిమ్స్ రాస్తే క్లియర్ అవ్వలేదు. ఇంకా 2 months టైం ఉంది లాస్ట్ అటెంప్ట్లో జనరల్గా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో లాస్ట్ అటెంప్ట్ అది కూడా గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడే మిస్ అయ్యి ఉంది. చాలా డిసప్పాయింట్మెంట్లో ఉంది ఈ స్టూడెంట్. అప్పుడు ఏం చేస్తే తను ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతుంది అంటే స్టూడెంట్ స్పెసిఫిక్ ఫోకస్ ఎంత ఇంటెన్స్గా ఉంటుంది అనడానికి ఇది ఒక టెస్టిమోనియల్ మీకు. ఇప్పుడు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ తన రిజల్ట్ లిస్ట్ ఇది. షీఈస్ నాగబిందు అండ్ నౌ ప్రిపేరింగ్ హర్ ఇంటర్వ్యూ ఇన్ అవర్ క్యాంపస్ ఇన్ శంషాబాద్. అండ్ తనే గ్రూప్ 1 లాస్ట్ 10 marksలో మిస్ అయిన స్టూడెంట్ మెయిన్స్ ఈరోజు యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్లియర్ చేసింది, అంటే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయింది, మెయిన్స్ క్లియర్ చేసింది. సరే ఏం చేసింది మరి ఆ 2 months టైంలో అనడానికి సార్ ఇచ్చిన ఇప్పటి వరకు మీకు చెప్పినటువంటి కొన్ని అకౌంటబిలిటీ ఇనిషియేటివ్స్ అండ్ మెటా ఇంజనీరింగ్ టెక్నిక్స్ అని నేను చెప్పగలను కాన్ఫిడెంట్గా. అంటే ఏంటి, ఇదిగో తను రాసినటువంటి ఎగ్జామ్స్ ఇవి. ఇప్పుడు ఈ 2025 మీరు చూస్తే యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 జనరల్ స్టడీస్ పేపర్ 1 2017 తర్వాత మళ్ళీ లాస్ట్ అటెంప్ట్లో ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయింది. ఆ క్వశ్చన్ పేపర్ చూస్తే రిఫ్లెక్టెడ్ థీమ్స్ అంటే చాలా కీ టాపిక్స్ ఆఫ్ ద సిలబస్. మనకి ఎంటైర్ సిలబస్లో చాలా కీ టాపిక్స్ ఉంటాయి. ఆ కీ టాపిక్స్ రిపీటెడ్గా మనకి రిపీటెడ్గా కనిపిస్తుంటాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని. అలాంటి థీమ్స్లో ఇక్కడ మీకు కనిపిస్తే సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ పైన సపోజ్ ఈ సెట్ బిలో క్వశ్చన్ చూస్తే సెట్ బిలో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రాజా రామ్మోహన్ రాయ్ అని మీకు క్వశ్చన్ ఉంది 2025. ఇప్పుడు తను ప్రాక్టీస్ చేసిన టెస్ట్లో నుంచే డైరెక్ట్గా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రాజా రామ్మోహన్ రాయ్ హిట్ 120 హై ఇంపాక్ట్ థీమ్స్ టు టార్గెట్ 120+ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. దిస్ ఈస్ హిట్ 120. నేను కేపీ సార్ చేసిన యూట్యూబ్ వీడియో కూడా ఉంటుంది దీనిపైన ఎలా ప్లాన్ చేసామని. సరే తను మిస్ అయినటువంటి ఈ ఏదైతే లాస్ట్ 5 yearsగా ప్రిలిమ్స్ 3 times మిస్ అయిందో ఏంటి రీజన్ అని గమనిస్తే తన దగ్గర నాలెడ్జ్ అబుండెంట్గా ఉంది అండ్ జస్ట్ 10 marksలోనే గ్రూప్ 1 సర్వీస్ మిస్ అయిందంటే కూడా మెయిన్స్ కూడా బాగా రాయగలుగుతుంది. మిస్ అవుతుంది ఏంటి అంటే స్పెసిఫిక్ థీమాటిక్ అనలిటికల్ ప్రిపరేషన్ మిస్ అవుతుంది. సో ఆ అనలిటికల్ ప్రిపరేషన్ నేను ఏం చేయించానంటే డైరెక్ట్గా ఒకటే, నీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ పెడతారు. ఆ క్వశ్చన్స్ ఈ షెడ్యూల్ ప్రకారం పెడదాం. ఇక్కడ మీకు హిట్ 120 అని ఉంది చూడండి. ఈ హిట్ 120 దీనిపైన మేము వీడియో చేస్తాం ఏపీ సార్. ఈ హిట్ 120 షెడ్యూల్లో మీకు థీమ్స్ ఐడెంటిఫై చేసి ఇచ్చాం. సపోజ్ ఏన్షియంట్ ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ థీమ్స్, అలా మిడివల్లో ఉన్న ఇంపార్టెంట్ థీమ్స్. ఇప్పుడు డే 16 రోజు మీకు ఆ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఆ థీమ్ని కరెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తూ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇక్కడ 25th క్వశ్చన్ చూస్తే ఫాహియాన్ ద చైనీస్ పిల్గ్రిమ్ ట్రావెల్ టు ఇండియా డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ అని ఉంది చూడండి. 25th క్వశ్చన్. దిస్ ఈస్ డైరెక్ట్లీ టేకెన్ ఫ్రమ్ అవర్ రివిజన్ టెస్ట్ 1 15th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 15. నేను క్వశ్చన్ నెంబర్తో సహా డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇందాక ఇచ్చినటువంటి క్వశ్చన్ మన హిట్ 120లో గ్రాండ్ టెస్ట్ 2 నుంచి సెలెక్ట్ చేసినటువంటి
క్వశ్చన్ అంటే ఇది యూపీఎస్సీ మన టెస్టుల నుంచి సెలెక్ట్ చేసి ఇచ్చినట్టు కాదు, అంటే మనం ప్రెడిక్ట్ చేయగలిగినటువంటి థీమ్స్ ఇవి. ఎగ్జాక్ట్లీ ఎలా ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ టెస్టిమోనియల్ ఆఫ్ మెటా ఇంజనీరింగ్. దీనిలో మీరు మెటా ఇంజనీరింగ్ సంబంధించిన ఎగ్జాంపుల్ అంటే ఏంటి ఇంజనీరింగ్ ఏదంటే, ఇంజనీరింగ్ అంటే ఏం లేదు, మనం సోషల్ ఇంజనీరింగ్ లేదా డిఫరెంట్ ఇంజనీరింగ్స్ అని అంటుంటాం కదా, అంటే మనుషుల మనసుల్ని ట్యూన్ చేయగలగడం ఈ ఇంజనీరింగ్ అనే పాయింట్ని. ఏంటి వాళ్ళని ట్యూన్ చేయడం, ఎగ్జామ్ ఓరియంటెడ్గా ట్యూన్ చేసే విధానంలో మెటాఫిజిక్స్ లాగా ఒక అడ్వాన్స్డ్ అండ్ హై ఎండ్ టెక్నికల్ అండర్స్టాండింగ్ అనమాట ఈ ఎగ్జామ్కి సంబంధించి. ఇప్పుడు మీరు ఈ ఎగ్జామ్ని మెటా ఇంజనీర్ ఏం చేస్తున్నారు, గతంలో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ప్రిడిక్ట్ చేసి క్వశ్చన్స్ ఇచ్చాం కదా, దానిలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మళ్ళీ మేము ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఆ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ క్వశ్చన్గా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ని కూడా మనం కన్సిడర్ చేయడం అనేది మెటా ఇంజనీరింగ్లో ఇంపార్టెంట్. అంటే గతంలో రివర్స్ ఇంజనీరింగ్ ఏం చేస్తాం, క్వశ్చన్స్ చూసి అంటే సిలబస్ చదివి పీవైక్యూస్ చూడడం కన్నా పీవైక్యూస్ చూసి సిలబస్ చదివేవాళ్ళం, పీవైక్యూస్ చూస్తూ సిలబస్ని మెయిన్ థీమ్స్ని ఐడెంటిఫై చేసేవాళ్ళం, పీవైక్యూస్ కేంద్రంగా వెళ్ళేవాళ్ళం. అంటే సిలబస్ కేంద్రంగా కాకుండా పీవైక్యూస్ సెంట్రిక్గా ఉండేది అప్రోచ్. ఇప్పుడు పీవైక్యూస్ సెంట్రిక్గా ఉన్న అప్రోచ్ని ఏం చేస్తున్నాం, పీవైక్యూస్ బేస్ చేసుకుని ఎలాగో క్వశ్చన్స్ ఇస్తాం కదా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఉన్న ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ మీకు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనడానికి ఇది ఒక టెస్టిమోనియల్. నేను చెప్పిన ఆ రివిజన్ టెస్ట్ 1లో 15th క్వశ్చన్ ఇక్కడ చూస్తే, అరేంజ్ ద ఫాలోయింగ్ ఫారెన్ ట్రావెలర్స్ టు ఇండియా ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ దేర్ విజిట్ ఎర్లియస్ట్ టు లేటెస్ట్ అని ఉంది ఇక్కడ. సో ఫారెన్ ట్రావెలర్స్ ఎర్లియస్ట్ టు లేటెస్ట్ ఈ భారతదేశాన్ని విజిట్ చేసిన వాళ్ళలో ఫాహియాన్, హ్యూయాన్సాంగ్, మెగస్నిట్స్, ఇత్ సింగ్ అని ఇక్కడ ఇచ్చారు. దీన్ని క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడిగారు. ఈ అరేంజ్ చేయమని అడిగిన ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ మీరు చూస్తే ఒక్కొక్క ట్రావెలర్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఈ మెటా ఇంజనీరింగ్ అంటే ఇదే, ఇంకా అడ్వాన్స్డ్. అంటే మన ఎక్స్ప్లెనేషన్ ఎంత ఇంపార్టెంటో టెస్ట్ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. ఓన్లీ ఆ 2 months టెస్ట్ మాత్రమే ప్రాక్టీస్ చేసి 105 మార్క్స్ తెచ్చుకుంది ప్రిలిమ్స్. తను కూడా షాక్లో ఉంది, నాకే ప్రిలిమ్స్ క్లియర్ అయిందని. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాహియాన్ చూస్తే, చైనీస్ బుద్ధిస్ట్ మాంక్ కేమ్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ చంద్రగుప్త II ఇన్ ద 5th century. అక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్లో ఫాహియాన్ గురించి ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ క్వశ్చన్ చూడండి మీరు. క్వశ్చన్ ఏంటిది, 25th క్వశ్చన్ సెట్ బి ఆఫ్ 2025 ప్రిలిమ్స్. హార్డ్లీ 95 to 100 మధ్యలో కట్ ఆఫ్ ఉండొచ్చు, అది కూడా చాలా కష్టం, ఓపెన్ కేటగిరీ. తనకి 105 మార్క్స్ వచ్చాయంటే అర్థం చేసుకోండి. ఇక్కడ క్వశ్చన్ ఏముంది, 25th క్వశ్చన్, ఫాహియాన్ ద చైనీస్ పిల్గ్రిమ్ ట్రావెల్ టు ఇండియా డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ చంద్రగుప్త II. అంటే ఎక్కడి నుంచి ఉంది ఈ ఆన్సర్, తన ఆన్సర్ ఎలా పెట్టగలిగింది అంటే ఆల్రెడీ తెలుసు, తను చదివే ఉంది, బట్ ఓన్లీ ఈ క్వశ్చన్స్ మాత్రమే. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఈ హిట్ 120 షెడ్యూల్లో ఈ ఏన్షియంట్ ఇండియాలో ఆ ట్రావెలర్స్ అనే థీమ్ ఏదైతే ఉందో, ఆ రిలీజియస్ బిలీఫ్స్ అనేది 21st క్వశ్చన్ మేము ఇచ్చింది, బిలీఫ్ సిస్టమ్ ఇది. Day 11 ఉంది, Day 16 ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ థీమాటిక్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అందులో నుంచే మేము క్వశ్చన్స్ పిక్ చేసి ఇచ్చాము, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా యూపీఎస్సీ అవే అడుగుతుంది కాబట్టి. యాజ్ యూజువల్ మనకి హిస్టరీలో, పొలిటీలో మ్యాక్సిమం స్కోర్స్ కొట్టింది, ఎందుకంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి. ఈ టెస్ట్ దానికి సంబంధించిన అనాలిసిస్ నుంచి ఇక్కడ ఆన్సర్ చేయగలిగింది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఈ ఎగ్జాంపుల్ కాదు, ఇలా దాదాపు 40 క్వశ్చన్స్ నేను ఈ ఇయర్ మన టెస్ట్ నుంచి ఏవేవైతే పిక్ చేసి ఇచ్చామో అది టెస్ట్ రివిజన్ టెస్ట్ 3లో 76th క్వశ్చన్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ మీద ఉంది. అది మనకి Day 18 అలా వస్తుంది నాన్ కోఆపరేషన్ మూమెంట్. మీకు ఇందాక ఇచ్చినటువంటి షెడ్యూల్లో Day 18లో ఉంటుంది ఈ థీమ్స్, Day 18 రైట్. సో ఈ డేకి సంబంధించినటువంటి ఈ టెస్ట్లో Day 70 అదే రివిజన్ టెస్ట్ వస్తుంది. ప్రతి వీక్ తర్వాత ఒక రివిజన్ టెస్ట్. ఆ రివిజన్ టెస్ట్ 3లో 76th క్వశ్చన్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ మీద ఉంటే 26th క్వశ్చన్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ మీద ఉంది. అండ్ మీరు ఒక్కోసారి గమనిస్తే రివిజన్ టెస్ట్ 1లో నుంచి 2 క్వశ్చన్స్, 21st క్వశ్చన్ అండ్ 25th క్వశ్చన్. రివిజన్ టెస్ట్ 3 నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్, ఎక్స్ప్లెనేషన్లో ఉన్నవే క్వశ్చన్స్గా ఇవ్వడమో లేదా క్వశ్చనే డైరెక్ట్గా ఇవ్వడమో జరుగుతుంది ఇక్కడ మనం కరెక్ట్గా అనాలిసిస్ చేస్తే. సో 76th క్వశ్చన్ ఇక్కడ మనకి 26th క్వశ్చన్గా వచ్చింది. అంటే 21st, 25th ఫ్రమ్ టెస్ట్ 1, 26th క్వశ్చన్ ఫ్రమ్ టెస్ట్ 3. అంటే మీరు సార్ చెప్పినట్టు ఎవ్రీ వీక్ ఎన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు, 4 into 25 100 MCQs and 1 grand test 100 MCQs 200 MCQs into 4 weeks అంటే 800 MCQs. ఫైనల్గా ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో ఇలా ఒక 6 months ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక 5000 MCQs ప్రాక్టీస్ చేస్తే అంటే తను కరెక్ట్గా హిట్ 120 అంటే ఎవ్రీడే 50 MCQs ఇచ్చాం.
సో ఆ 120+ టార్గెట్ చేయాలనుకున్నాం. ఆ 60 డేస్లో తను 50 MCQs చొప్పున ప్రాక్టీస్. అయితే 50 డేస్లో మేము ఏం చేసామంటే, అంతకుముందే ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కాబట్టి తను 2 డేస్ని 1 డేలో కవర్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే టైం 2 మంత్సే ఉంది. ఆ 2 మంత్స్లో అంటే ఎవ్రీడే 100 MCQs లాస్ట్ 2 మంత్స్. అది తప్ప ఇంకేమీ చేయాల, బుక్స్ చదవాల, వేరే ఏమీ చేయాల. డైలీ 100 MCQs ప్రాక్టీస్ చేయడం, దాని ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా చదవడం. 100 MCQs ప్రాక్టీస్ చేసి ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్గా చదివితే అందులో నుంచే తనకి 105 మార్క్స్ వచ్చేసినాయి. క్లియర్ చేయడానికి కావాల్సిన మార్క్స్. కట్ ఆఫ్స్ వచ్చి మనకి 95 దాటి ఉండడానికి అవకాశం ఉండదు. అది రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, తను గ్రూప్ 1 మెయిన్స్ క్వాలిఫై కాని స్టూడెంట్ ఇప్పుడు ఈరోజు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయింది. అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంటుంది? జస్ట్ 2 మంత్స్లో చాలా స్ట్రాటజిక్గా, సెలెక్టివ్గా, థిమాటిక్గా ప్రిపేర్ అయితే తను ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగింది అనుకోండి. అది కూడా హైయెస్ట్ స్కోర్స్. అంటే నెక్స్ట్ డే నా ప్రిలిమ్స్ అవుతుందా లేదా రిజల్ట్ గురించి అని ఆలోచించే టెన్షనే లేని కండిషన్లో ఉంది ఆ స్టూడెంట్. ఇది లైవ్ టెస్టిమోనియల్. అండ్ షీ విల్ ఆల్సో ఇంటరాక్ట్ విత్ యూ. ఇక్కడికి ఇంటరాక్టివ్ సెషన్కి తీసుకొస్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో ఉంది. కరెంట్ అఫైర్స్ మీద బాగా వర్క్ చేస్తుంది. కరెంట్ అఫైర్స్ టాపిక్స్ మీరు ఏది అడిగినా ఈ 1 ఇయర్లో దాని మీద తను ఆన్సర్ చేయగలుగుతుంది. అలా ప్రిపేర్ చేపిస్తున్నాం ఇప్పుడు మనం 2 మంత్స్లో ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ క్లియర్ చేసి అది కూడా హైయెస్ట్ మార్జిన్తో ఉన్నామంటే, నెక్స్ట్ 2.5 మంత్స్లో మెయిన్స్ ఉందంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంటుంది? న్యాచురల్లీ అది రిఫ్లెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యింది. మనం అలాంటిది మీ చేతిలో ఇప్పుడు అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళకైతే మెయిన్స్కి ఒక 9 మంత్స్ టైం ఉంది, ప్రిలిమ్స్కి ఒక 6 మంత్స్ టైం ఉంది. సో 2 మంత్స్లో ఇది సాధ్యమైందంటే 6 మంత్స్లో ఒక యావరేజ్ స్టూడెంట్కి ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. దాని గురించే సార్ ఈ న్యూ ఇంజనీరింగ్ టెక్నిక్ అనేది తీసుకొని వచ్చారు. అది ఇంజనీరింగ్ అంటే ఏం లేదు, టు ట్యూన్ యువర్ మైండ్స్, మీలో కాన్ఫిడెన్స్ నింపడం, క్లారిటీ ఇవ్వడం, దాంతోపాటు మీ కన్సిస్టెన్సీని పెంచడం. ఈ కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా న్యాచురల్గా ఈ ఎగ్జామ్ అనేది. సో ఈ ఎగ్జామ్స్ దీనికి మరి ఏంటి, అసలు ఏం చేస్తున్నాం, మరి ఇంత అక్యురేట్గా క్వశ్చన్స్ ప్రెడిక్ట్ చేస్తున్నామంటే దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది. అంటే కేవలం నేను హిస్టరీ అనే కాదు, జనరల్గా హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ ఇలా వెళ్తుంటాం కదా సబ్జెక్ట్స్. ఇక్కడ మీరు చూస్తే మిగతా పాలిటీ క్వశ్చన్స్ కూడా వస్తాయి కింద. ఈ డాక్యుమెంట్స్ నేను షేర్ చేస్తాను, మీ వాట్సాప్ గ్రూప్స్కి షేర్ చేస్తాను. ఎవరైతే స్టూడెంట్స్ ఇదిగోండి, దాని వెనక మేము చేసిన రీసెర్చ్ ఏంటి, ఈ R&D వర్క్ మీరు చూస్తే ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ గతంలో దానికి లాస్ట్ ఇయరే, దీనికి ముందు జరిగిన ఎగ్జామే 23-24లో జరిగిన ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. దాన్ని ప్రతి క్వశ్చన్ని అనలైజ్ చేసాం, ఎక్కడి నుంచి పిక్ చేశారు, ఒరిజినల్ సోర్స్, డైరెక్ట్గా ఆ క్వశ్చన్కి సంబంధించిన సోర్స్ వెతికే ప్రయత్నం చేసాం. ఆ రీసెర్చ్ చేస్తే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మనకి 23లో వచ్చిన క్వశ్చన్ జీలం రివర్ పైన ఇలా వచ్చింది, చూస్తున్నారు కదా ఈ స్టేట్మెంట్. ఇది ఎక్కడి నుంచి పిక్ చేశాడు ఒకసారి చూడండి, మీకు ఒక పిక్చర్ చూపిస్తున్నా. దిస్ ఈజ్ ఫ్రమ్ NCERT. NCERTలో నుంచి ఫస్ట్ క్వశ్చనే NCERTలో నుంచి పిక్ చేశాడు, జీలం రివర్ పైన. చూడండి, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద ఇండస్, రైజెస్ ఫ్రమ్ ఎ స్ప్రింగ్ ఎట్ వెరీనాగ్ సిచ్యువేటెడ్ ఎట్ ద ఫుట్ హిల్ ఆఫ్ పిరిపంజల్ ఇన్ ద సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ అని ఉంది. ఇట్ ఫ్లోస్ త్రూ శ్రీనగర్ అండ్ ద ఉలార్ లేక్ అని ఇక్కడ ఎల్లో మార్క్తో హైలైట్ చేశాను చూడండి. ఇదే మనకి స్టేట్మెంట్గా వచ్చింది క్వశ్చన్స్ యూపీఎస్సీలో. అంటే మన NCERTలో నుంచి ఫస్ట్ క్వశ్చన్. అండ్ మళ్ళీ ఈ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ 23లో మనకి NCERTదే ఇచ్చాడంటే మరి అంతకుముందు ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయా అని రీసెర్చ్ చేసి, అంటే 25లో మనం క్వశ్చన్స్ ప్రెడిక్ట్ చేయగలిగామంటే 23లో మనం చేసి 24లో వస్తున్న క్వశ్చన్స్ని రీసెర్చ్ చేశాం కదా. ఆ రీసెర్చ్లో మనకు తెలియదు ఏంటి, ఆ రిలేటెడ్ థీమ్ పైన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఆల్రెడీ 2018లో క్వశ్చన్ వచ్చింది, 2014లో క్వశ్చన్ వచ్చింది, అండ్ సివిల్ సర్వీస్ 2010లో క్వశ్చన్ వచ్చింది. అంటే 10లో, 14లో, 18లో ఆ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, ఆ థీమ్స్ రిపీట్ అవుతున్నాయి. ఆ స్పెసిఫిక్ రివర్స్ అండ్ ట్రిబ్యూటరీస్, ఎస్పెషల్లీ గ్యాంగెటిక్ వ్యాలీ కానీ దాని హిమాలయన్ రివర్స్ కానీ, అంటే పెనిన్సులర్ రివర్స్లో పెరినియల్ రివర్స్ పైన మనకి ఫ్రీక్వెంట్గా అక్కడ క్వశ్చన్స్ వస్తున్నాయి అని ఓకే, ఈ థీమ్ ఐడెంటిఫై చేసాం, దాని మీద క్వశ్చన్స్. బట్ ఓన్లీ చేంజ్ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఆ క్వశ్చన్స్కి అంతకుముందు కాస్త ఎలిమినేషన్ ఆప్షన్ ఉండేది, ఎలిమినేషన్ తీయడం, మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో ఎలిమినేషన్ తీయడం, తర్వాత స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో ఎలిమినేషన్స్ తీయడం, ఇంతవరకే జరిగింది తప్ప యాక్చువల్ క్వశ్చన్స్ పరంగా చూస్తే థీమ్స్ పరంగా అవే రిపీట్ అవుతున్నాయి. సో మనం ఆ రిపీట్ అవుతున్న థీమ్స్నే కొంచెం మిస్ చేయకుండా ఒక గతంలో మనం ఒక 2 టాపిక్స్ చదివితే 2 స్టేట్మెంట్స్ తెలిస్తే ఆన్సర్ చేయగలిగే వాళ్ళం, ఇప్పుడు 4 స్టేట్మెంట్స్ తెలిసి ఉండాలి. ఆ చాయిస్ తీసుకోవడానికి అవకాశం లేకుండా ఇచ్చారు, అంతకుమించి ఏం లేదు. బట్ థీమ్స్ ఆర్ సేమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొకటి, కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మేము చాలా రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేస్తున్నాం కొన్ని థీమ్స్.
మళ్ళీ మనం అనుకుంటున్నాం అది కనబడడానికి కొత్తగా ఉంది, కానీ మళ్ళీ సేమ్ ఏరియా నుంచే పిక్ చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, IUCN అనేది మీరు ఫేమస్ NGO, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అక్రాస్ ద వరల్డ్ అనమాట. అది బాగా ఫేమస్. అంటే మీరు చాలాసార్లు UPSCకి వచ్చిన ప్రతి స్టూడెంట్కి బేసిక్గా తెలిసేటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్లో IUCN ఒకటి. ఎన్విరాన్మెంట్ మనం చదువుతున్నప్పుడు ఆ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ మీరు చూస్తే అందులో IUCN ఖచ్చితంగా ఉంటుంది. IUCN రిలేటెడ్ క్వశ్చన్స్ చాలాసార్లు అడిగారు. ఆ క్వశ్చన్స్లో మళ్ళీ IUCN అఫీషియల్ వెబ్సైట్ నుంచే వాళ్ళు పిక్ చేసి ఇచ్చింది, దాన్ని మళ్ళీ హిందీలో ఆర్టికల్గా ఇచ్చారు. అప్పుడు ఇన్వేసివ్ స్పెషీస్ స్పెషలిస్ట్ గ్రూప్ అనేది ఒకటి ఫామ్ అయింది. ఇది స్పెషల్ సర్వైవల్ కమిషన్ అనమాట. ఇన్వేసివ్ స్పెషీస్ వల్ల అంటే బయట నుంచి వచ్చినటువంటి స్పెషీస్ ఇక్కడ ఉన్నటువంటి స్పెషీస్కి హార్మ్ఫుల్గా ఉంటున్నాయి. అలాంటి స్పెషీస్ని ఐడెంటిఫై చేసి సర్వైవల్ కమిషన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేద్దామని IUCN అనుకుంది. ఆ IUCN ఆధ్వర్యంలో ఉన్న ఒక కమిషన్ గురించి ఈ కరెంట్ అఫైర్స్లో అడిగిన క్వశ్చన్ ఇది డైరెక్ట్. ఇది హిందూ ఎడిటోరియల్ ఆర్టికల్లో డైరెక్ట్ మీరు హైలైట్ చూడండి ఇక్కడ. ఏ లిస్ట్ పబ్లిష్ బై ఇన్వేసివ్ స్పెషీస్ స్పెషలిస్ట్ గ్రూప్, ఇట్ ఈస్ ఏ స్పెషీస్ సర్వైవల్ కమిషన్ ఫర్ ద వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్, దట్ ఈస్ నేమ్ IUCN. ఇది IUCN అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. దాన్ని మళ్ళీ హిందూ ఎడిటోరియల్లో అదే ఇయర్ మనకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్కి ఒక 4 months ముందు. ఇక్కడ ఆర్టికల్కి సంబంధించిన లింక్ ఉంది, దాని డేట్ టైం కూడా కనిపిస్తుంది మీకు చూడండి. సో ఈ ఆర్టికల్ దీని మీద మీకు షేర్ చేస్తాను, దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటే ఎగ్జామ్ జరగడానికి ఒక 6 months లోపే ఇది 2 times హిందూ ఎడిటోరియల్ వచ్చింది మనకి. హిందూ ఎడిటోరియల్ కాదు, ఎడిటోరియల్ అని కాదు, హిందూ పేపర్లో కనిపించింది. సో ఆ కనిపించిన ఆర్టికల్ని మేము పిక్ చేసి ఇలా సోర్సెస్ ఐడెంటిఫై చేస్తూ వచ్చాం. ప్రతి క్వశ్చన్కి సోర్సెస్ ఐడెంటిఫై చేస్తుంటే ఇదిగోండి ఈ లైన్ టైల్ మకాకు గురించి మళ్ళీ మీకు క్వశ్చన్ కనిపిస్తాయి చూడండి. చాలాసార్లు ఉంటాయి. ఇది NCERTలో ఉంది, మళ్ళీ మనకి మల్టిపుల్ టైమ్స్ వచ్చినాయి. దానికి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది, మెంటర్ ఇన్స్ట్రక్షన్స్. ఏంటి? క్వశ్చన్స్ ఆన్ ఆర్గనైజేషన్స్ లాక్ IUCN, దేర్ సబ్ గ్రూప్స్ అండ్ డేటాబేసెస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇన్ ప్రిలిమ్స్ అండర్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ టాపిక్స్. ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీ టాపిక్స్లో ఇలాంటి థీమ్స్ని ఐడెంటిఫై చేసాం. ఆ థీమ్స్ని లిస్ట్ అవుట్ చేసి ఇదిగో మీకు ఇస్తున్నామని చెప్పాం. వాటి మీదే క్వశ్చన్స్ ఇచ్చాం. ఆ క్వశ్చన్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషనే అందులో ఆ ఎగ్జామ్లో 0 marks వచ్చినా పర్లా, బట్ ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషనే బట్టి కొట్టిన 80 marks వస్తున్నాయి మనకి, 90 marks కట్ ఆఫ్కి. అంటే మనం స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేస్తే స్టూడెంట్స్ మస్ట్ రెగ్యులర్లీ రీడ్ ఎనీ న్యూస్ పేపర్, దట్ ఈస్ హిందూ ఎగ్జాంపుల్, ఆర్ ఎనీ అదర్ న్యూస్ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్, టు స్టే అప్డేటెడ్ ఆన్ బయోడైవర్సిటీ ఇన్వేసివ్ స్పీషీస్. మరి ఇలా ఎలా ఐడెంటిఫై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి. జస్ట్ ఆ వెబ్సైట్స్లో అబౌట్ అస్ అని ఉంటుంది. ఆ అబౌట్ అస్కి వెళ్ళడం, వాళ్ళ ఇనిషియేటివ్స్ ఉంటాయి, ఆ ఇనిషియేటివ్స్ చూడడం. ఈ రెండింటి మీదనే మనకు క్వశ్చన్స్ వస్తుంది. వరల్డ్ బ్యాంక్ కావచ్చు, IMF కావచ్చు, ఇలా IUCNs కావచ్చు, ఇలా చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఏ బాడీస్ అని తీసుకుంటే వాటి వెబ్సైట్కి వెళ్ళి అబౌట్ అస్ చూసుకుంటే సరిపోతుంది. వాటిలో నుంచి పక్కా ఒక థీమ్ వస్తుంది. PYQs బేస్ చేసుకొని ఆ థీమ్స్ ఐడెంటిఫై చేయాలి. ఆ రీసెర్చ్ వర్క్ మొత్తం మీకు చేసి ఇస్తున్నారు, ఎండ్ టు ఎండ్ మీకు ఇస్తారు. మీరు చేయాల్సిందల్లా ఏంటి? క్లాస్కి వస్తే చాలు. ప్రిలిమ్స్ క్లియరెన్స్ ఛాలెంజ్ అని పెట్టాం. అంటే ఫ్యాకల్టీ అకౌంటబిలిటీ. ఫ్యాకల్టీ ఈ థీమ్స్ అన్ని రీసెర్చ్ చేసి మీకు ఇస్తారు. ఫ్యాకల్టీకి కూడా తెలియని క్వశ్చన్ పేపర్ మీకు డైరెక్ట్గా అక్కడ స్పాట్లో ఉంటుంది, అంటే ఒరిజినల్ ఎగ్జామ్ లాగా. అది థర్డ్ పార్టీ క్వశ్చన్ పేపర్ సెట్టర్. ఆ క్వశ్చన్ పేపర్ని మేము ఇలానే, అంటే ఫ్యాకల్టీకి కూడా తెలియదు, ఆ క్వశ్చన్ పేపర్ ఫ్యాకల్టీ సెట్ చేయట్లేదు. కాబట్టి ఫ్యాకల్టీకి కూడా ఒక ఛాలెంజ్ లాంటిది మీ చేత ప్రిలిమ్స్ క్లియర్ చేయించడం. కాకపోతే ఫ్యాకల్టీకి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే మిమ్మల్ని క్లాస్కి తప్పించడం. అది. సో మీరు ఎలాగో దసరాకి లేదా పొంగల్కి వెళ్ళారంటే 1 week అక్కడే తీసుకుంటారు టైం. ఆ ప్రాబ్లం అంటే మళ్ళీ ఆన్లైన్లో విందామని హాఫ్గా వింటారు. అలా కాకుండా ఒక ఫోకస్డ్గా క్లాస్కి వచ్చి 100% కన్సిస్టెన్సీ క్లాస్ రూమ్లో ఉంటే ఆ క్లాస్ మాత్రమే విన్నా సరే. ఫ్యాకల్టీకి ఉన్న ఛాలెంజ్ ఏంటి? మనం ఇచ్చే థర్డ్ పార్టీ క్వశ్చన్ పేపర్, అంటే ఫ్యాకల్టీ ఎవరు సెట్ చేస్తున్నారు, ఏ క్వశ్చన్స్ వస్తాయి వాళ్ళు చెప్పిన థీమ్స్ నుంచి అనేది కూడా ఫ్యాకల్టీకి తెలియదు, కాబట్టి మీకు తెలియదు. సో మీరు క్లాస్లో వినుంటారు. ఇది ఒక ఛాలెంజ్, మాకు కూడా ఛాలెంజ్, మిమ్మల్ని ఎంత ట్రై చేస్తున్నామని. సో ఆ క్వశ్చన్స్ని మేము మిమ్మల్ని ట్విస్ట్ చేసి ఎలా అయినా ఫెయిల్ చేయడానికి ట్రై చేస్తుంటాం మేము. మాకు ఆ ఛాలెంజ్. మీరు నెట్ స్కోర్స్ ఒక 50% తెచ్చుకోగలగాలి, అంటే 200 marksలో 100 marks తెచ్చుకోగలగాలి. సో మీరు మమ్మల్ని బీట్ చేయాలి, ఫ్యాకల్టీ మమ్మల్ని బీట్ చేయాలి, మిమ్మల్ని బీట్ చేస్తుండాలి. సో ఒక మ్యూచువల్ కాంపిటేటింగ్ ఛాలెంజ్ అనమాట ఈ కాంపిటేటివ్ ఛాలెంజ్. సో ఇప్పుడు ఈ ఛాలెంజ్లో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ దానికి గైడెన్స్ ఇచ్చినప్పుడు ఇందులో నేను ఏదైతే షేర్ చేస్తానో ఒకసారి డీటెయిల్గా వెళ్ళండి. నెక్స్ట్ మన ఫ్యాకల్టీస్ మీతో ఇంటరాక్ట్ అవుతారు. కొన్ని మీకు ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో మేము చేసిన R&D వర్క్ ఏది ఉందో అది నేను షేర్ చేస్తాను. 23 క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ 24 ఉంది. అలానే ఈ 25 క్వశ్చన్ పేపర్ మనం ఏమేమి థీమ్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి అవన్నీ నేను డాక్యుమెంట్ షేర్ చేస్తాను. రిపోర్ట్స్ మీద కొన్ని ఫోకస్ చేయండి.
అని ఇలా పెట్టినవి అవన్నీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అవర్ ప్రోగ్రామ్ ఈస్. దిస్ ఈజ్ నౌ ఫ్రమ్ రివర్స్ ఇంజనీరింగ్ టు మెటా ఇంజనీరింగ్ ఫర్ నాట్ ఓన్లీ యూపీఎస్సీ బట్ ఆల్సో ఫర్ ఆల్ ఎగ్జామ్స్ అనమాట. యూపీఎస్సీతో పాటు యూపీఎస్సీ ఇది హై స్టాండర్డ్ ప్రిపేర్ అయితే మీరు గ్రూప్ 1 అనేది కళ్ళు మూసుకొని క్లియర్ చేయొచ్చు. అది చాలా చిన్న విషయం అది గ్రూప్ 1 అనేది. సో ఈ స్టాండర్డ్లో మీరు ప్రిపేర్ అవ్వాలని ఆశిస్తూ దానికి తగ్గట్టు మా 100% ఎఫర్ట్ పెడతాము. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. Good morning to all of you, all the dignitaries on the dais. సో ఈరోజు ఈ సెషన్ ఏదైతే ఉందో సార్ మమ్మల్ని మెటా ఇంజనీరింగ్ పైన మాట్లాడమని అడగడం జరిగింది. I am Shravan Kumar Samrani, Faculty of Economy at 21st Century IAS Academy. సో ప్రతి వారం పరీక్షలు పెట్టడం సహజ సాధారణమైన విషయం. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ ఎవ్రీవేర్ దట్ ఎవ్రీ వీక్ విల్ హ్యావ్ అ టెస్ట్. కానీ ఇక్కడ మాత్రం బేసికల్గా ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఒక 1 year 2 years ప్రిపరేషన్ చేసి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అరే ఏం చదువుకున్నాం ఏమొచ్చింది, నిజంగా యూపీఎస్సీ అడిగేటటువంటి ప్యాటర్న్ చేంజ్ అయింది, ట్రెండ్స్ చేంజ్ అయినాయి అని చెప్పి ప్రతి ఆస్పిరెంట్ కూడా ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి. అలా యూపీఎస్సీని ఒక అన్ప్రిడిక్టబుల్ సర్వీస్ కమిషన్ అని చెప్పి ఆస్పిరెంట్స్ అనుకుంటూ ఉంటారు. సో అలాంటి అన్ప్రిడిక్టబిలిటీని ప్రిడిక్ట్ చేసే విధంగా ప్రతి సాటర్డే మిమ్మల్ని ఆ జోన్లోకి తీసుకెళ్లడమే ఈ మెటా ఇంజనీరింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం. మెటా ఇంజనీరింగ్ అంటే ఇన్ఫ్యాక్ట్ మీలో కొంతమంది ఇంజనీర్స్ ఉండి ఉంటారు, ఇంజనీరింగ్ చేయని వాళ్ళు ఉంటారు. మీ అందరితో కూడా కేపీ సార్ ఇంజనీరింగ్ చేపిస్తాడు. ఓకే, దట్స్ డెఫినెట్లీ ఫర్ షూర్. బేసికల్గా నేను ఎన్ఐటి రాజస్థాన్లో బీటెక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఇంజనీర్ అంటే ఏంటి అని అంటే బేసికల్గా ఫస్ట్ ఇయర్ ఓరియంటేషన్లో ఇంజనీర్ అంటే ఏం లేదు, ఇంజిన్లో నీళ్లు పోసేవాడే ఇంజనీర్ అని అంటారు. ఓకే, యు ఆర్ ద బెస్ట్ బ్రెయిన్ సిట్టింగ్ ఇన్ దిస్ క్లాస్. ఈ క్లాస్లో మీరు అందరూ యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాము అని డిసైడ్ అయినప్పుడే నో డౌట్ యు ఆర్ ఆల్ ద బెస్ట్ బ్రెయిన్స్. ఆ బెస్ట్ బ్రెయిన్స్ డెఫినెట్లీ ఆర్ ద బెస్ట్ ఇంజిన్స్. ఈ ఇంజిన్స్లో ఒక ఫ్యూయల్ వేయడమే మా అందరి యొక్క బాధ్యత. మీ అందరు ఒక బెస్ట్ బ్రెయిన్ కాబట్టి మీ బ్రెయిన్లో వాట్ ఎవర్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ పర్సనాలిటీ టెస్ట్ కానీ ప్రతి జోన్లో కూడా మిమ్మల్ని హెల్ప్ చేయడమే మా దగ్గర ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశంగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఐ వాజ్ గోయింగ్ త్రూ వాట్ ఈస్ దిస్ మెటా ఇంజనీరింగ్. ఈ సెషన్ కన్నా ముందు కేపీ సార్తో ఒక 2-3 minute ఇంటరాక్షన్లో సార్ వై దిస్ కీవర్డ్ అని చెప్పి ఐ థింక్ సంజయ్ సార్ హ్యావ్ ఆస్క్డ్. మెటా ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ అని చెప్పి కేపీ సార్ సమాధానం చెప్తాడు. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రీచింగ్ ద స్టూడెంట్స్, హైయెస్ట్ లెవెల్ వాట్ వీ కెన్ గివ్ టు ద స్టూడెంట్. కేపీ సార్ యొక్క ఉద్దేశం ఇక్కడ మెటా ఇంజనీరింగ్ ఈ కోర్స్ని డిజైన్ చేయడం వెనకాల ప్రధాన ఉద్దేశం మ్యాక్సిమం సెలెక్షన్స్ ఫ్రమ్ ద క్లాస్ రూమ్ నుండి అత్యధిక సెలెక్షన్స్ మనకు రావాలి. ఓకే, అవర్ ఇంటెన్షన్ ఇస్ నాట్ జస్ట్ టు గివ్ కోచింగ్ అంటే క్లాసులు చెప్పి మెటీరియల్ ఇచ్చి పంపించడం కాదు. చాలామంది ఢిల్లీలో హైదరాబాద్లో కూడా మనం చూస్తుంటాం సార్, ప్రిలిమ్స్ గ్యారంటీడ్ ప్రోగ్రామ్స్ అంటారు. క్లియర్ ప్రిలిమ్స్ లేదంటే ఫీజు రీఫండ్ అని చెప్పి ఢిల్లీలో హైదరాబాద్లో ప్లకార్డ్స్ మనకు విజిబుల్గా కనిపిస్తుంటాయి. కానీ ప్రాక్టికల్గా నిత్య జీవితంలో ప్రతి స్టూడెంట్ ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నాడో ఆ సమస్యలకు ఒక పరిష్కార మార్గం చూపించడమే ఈ మెటా ఇంజనీరింగ్ యొక్క ఉద్దేశం. క్లాస్కి రండి, మీతో ప్రిలిమ్స్ మేము క్లియర్ చేపిస్తామని చెప్పి మేము చెప్తాం. బట్ బీ అటెంటివ్, బీ రెగ్యులర్, బీ డిసిప్లిన్డ్, నో డీవియేషన్స్. 10 years బ్యాక్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఢిల్లీలో హైదరాబాద్లో ఒక స్టూడెంట్ వస్తే ఆ స్టూడెంట్ ఎలా మాట్లాడేవాడంటే నేను ఐఏఎస్ కొట్టే ఇంటికి వెళ్తా, లేదా నేను ఐపీఎస్ కొట్టే ఇంటికి వెళ్తా, యూనిఫామ్ వేసుకొనే ఇంటికి వెళ్తా. కానీ ఇప్పుడు బికాస్ ఆఫ్ కోవిడ్, బికాస్ ఆఫ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఆన్లైన్. స్మార్ట్ లెర్నింగ్ అయింది, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయింది, ఆన్లైన్ క్లాసెస్ అయినాయి, చాట్ జీపీటీ వచ్చింది. ఎవ్రీథింగ్ యు ఆర్ ఏబుల్ టు రీసెర్చ్ ఆన్ యువర్ మొబైల్ ఫోన్. ఎవ్రీథింగ్ యువర్ డిజిటల్ ఎకానమీ వచ్చింది, డిజిటల్ లెర్నింగ్ సిస్టమ్స్ అనేవి డెవలప్ అయినాయి, డిజిటల్ డాక్టర్స్ అన్న వాళ్ళు డెవలప్ అయినారు. ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఆన్లైన్ ఎక్సెప్ట్ యూపీఎస్సీ. యూపీఎస్సీ మాత్రం ఇంకా ఆన్లైన్ అవ్వలేదు. మీ మెయిన్స్ ఎగ్జామినేషన్ మీ పేపర్ మీదే రాయాలి, మీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మీ పేపర్ మీదే రాయాలి. యూ షుడ్ గో విత్ దట్ ఓన్ ట్రెడిషనల్ ప్రాక్టీస్ ఆఫ్ పెన్ అండ్ పేపర్ బికాస్ యూపీఎస్సీ టిల్ నౌ ఈస్ నాట్ ఆన్లైన్. సో ఇదొక్కటి మాత్రం ఆస్పిరెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం
మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని 100% క్రాక్ చేస్తామని చెప్పి ఈ మెటా ఇంజనీరింగ్ డిజైన్ చేయడం జరిగింది. బట్ నేనేమంటానంటే మెటా ఇంజనీరింగ్ ఈజ్ నాట్ జస్ట్ క్లియరింగ్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఎందుకంటే భవానీ సార్ ఆధ్వర్యంలో వీ హ్యావ్ గాట్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సిస్టమ్ ఫర్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్. యూపీఎస్సీ మాత్రమే కాకుండా గ్రూప్ 1కి కూడా వీఆర్ ఏబుల్ టు ప్రిడిక్ట్ ద క్వశ్చన్స్. నేను ఎప్పుడూ ఆస్పిరెంట్స్కి చెప్తూ ఉంటాను, యువర్ ప్రిపరేషన్ ఈజ్ కంప్లీటెడ్ ఓన్లీ వెన్ యు ఆర్ ప్రిడిక్టింగ్ ద క్వశ్చన్స్ ఆన్ యువర్ ఓన్. యూ షుడ్ స్టెప్ ఇన్ టు ద షూస్ ఆఫ్ ద ఎగ్జామినర్. ఎగ్జామినర్ లాగా మీరు ఆలోచన చేస్తే మాత్రమే మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టు. మీ అంతటా మీరు క్వశ్చన్స్ మీరు ఎప్పుడైతే ప్రిడిక్ట్ చేయగలుగుతారో అప్పుడు మాత్రమే మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టు. వెన్ యు ఆర్ ఏబుల్ టు ఎవాల్యుయేట్ యువర్ ఓన్ షీట్స్, అంటే మీ షీట్ చూసుకొని దాంట్లో ఏ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఏమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమి లాసెస్ ఉన్నాయి మీరు ఐడెంటిఫై చేయగలిగితేనే యువర్ ప్రిపరేషన్ ఇస్ కంప్లీట్. యూ షుడ్ బి ఏబుల్ టు ప్రిడిక్ట్ ద క్వశ్చన్స్ బోత్ ఫర్ ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ అండ్ ఈవెన్ ఫర్ ద పర్సనాలిటీ టెస్ట్. మీ బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు, మీరు ఏం చదువుకున్నారో మీకు తెలుసు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలుసు, మీ పేరెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు. సో ఈజీలీ యువర్ పర్సనాలిటీ టెస్ట్ క్యాన్ బి అడ్రస్డ్. మీ వీక్నెస్ ఏంటో తెలుసు, ఒకరికి ఎథిక్స్ వీక్నెస్ ఉండొచ్చు, ఒకరికి ఎస్ఏ వీక్నెస్ ఉండొచ్చు, ఒకరికి ఆన్సర్ రైటింగ్ వీక్నెస్ ఉండొచ్చు, ఒకరికి ఆప్షనల్ వీక్నెస్ ఉండొచ్చు. యూ షుడ్ ఐడెంటిఫై యువర్ వీక్నెసెస్. యూ షుడ్ డూ దట్ సెల్ఫ్ డయాగ్నోసిస్. ప్రిపరేషన్లో ఎప్పుడు కూడా ఎవ్రీడే డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ డయాగ్నోస్ యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ యువర్ వీక్ ఏరియా అండ్ వాట్ ఈస్ యువర్ స్ట్రాంగ్ ఏరియా. వీక్ ఏరియా పైన ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి, స్ట్రాంగ్ ఏరియాని స్ట్రాంగెస్ట్గా మార్చుకోవాలి. దట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ మెటా ఇంజనీరింగ్. మెటా ఇంజనీరింగ్ అంటే అల్టిమేట్లీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇప్పటివరకు కేపీ సార్, భవానీ సార్ అండ్ ఆ డిజైన్ మొత్తం కూడా మనము ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఎలా క్లియర్ చేయాలని చెప్పి మనం అనుకుంటున్నాం. అండ్ వెన్ యూర్ ఆబ్జెక్టివ్ రెడీ, యూఆర్ డెఫినెట్లీ మెయిన్స్ రెడీ ఆల్సో, ప్రొవైడెడ్ యూ షుడ్ హ్యావ్ దట్ స్కిల్. Answer writing is a skill. Answer writing is like mathematics. Maths has to be practiced. Maths cannot be by hearted. Maths అనేది రాస్తే వస్తుంది కానీ చేస్తే వస్తుంది కానీ చూస్తే రాదు. Answer writing is also the same. సో మెటా అంటే నేనేమంటానంటే అందుకే మెయిన్స్ ఎగ్జామినేషన్ టు అచీవ్మెంట్ అని చెప్పి చెప్తాను. META, మెయిన్స్ ఎగ్జామ్ టు అచీవ్మెంట్. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. మిమ్మల్ని కేవలం ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేయడం మాత్రమే కాకుండా ఒక అచీవర్గా మిమ్మల్ని మార్చడమే మా యొక్క ప్రధాన ఉద్దేశం. అట్ ద సేమ్ టైం వెన్ వీ కమ్ టు మై సబ్జెక్ట్ ఎకానమీ, ఎకానమీలో ఆబ్జెక్టివ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే దెర్ ఆర్ సర్టెన్ థీమ్స్ విచ్ ఆర్ టు బి ఐడెంటిఫైడ్. ఇట్ హ్యాస్ బికమ్ కంప్లీట్లీ కాన్సెప్చువల్ నవడేస్. లాస్ట్ 5 years యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మీరు చూస్తే ఎకానమీ ఓరియంటేషన్లో ఫిస్కల్ పాలసీ ఒకటి, మానిటరీ పాలసీ ఒకటి, అంటే పబ్లిక్ ఫైనాన్స్, ఆర్బీఐ అండ్ ఇట్స్ ఫంక్షన్స్, ఎక్స్టర్నల్ సెక్టార్, అగ్రికల్చర్, ఇలాంటి థీమ్స్ అంటే 4 chapters నుండే దగ్గర 15 questions ఆర్ బీయింగ్ ఆస్క్డ్. ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఎకానమీ నుండి 15 to 20 questions వస్తాయి. మెయిన్స్ ఎగ్జామినేషన్లో 8 to 10 questions వస్తాయి. ఆ మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చేటటువంటి క్వశ్చన్లో 50% కన్నా ఎక్కువ క్వశ్చన్స్ అగ్రికల్చర్ నుండే ఉంటాయి. ప్రిలిమ్స్లో వచ్చేటటువంటి క్వశ్చన్లో మోర్ దాన్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ 2 chapters. వన్ ఇస్ ఫిస్కల్ పాలసీ, అదర్ ఇస్ ద మానిటరీ పాలసీ. సిలబస్ ఇస్ డిఫైన్డ్, టాపిక్స్ ఆర్ డిఫైన్డ్, థీమ్స్ ఆర్ డిఫైన్డ్, బట్ ఓన్లీ థింగ్ వాట్ చేంజెస్ ఇస్ ద కాన్సెప్చువల్ క్లారిటీ, కరెంట్ అప్డేషన్. ఆ కరెంట్ అప్డేషన్ లేకపోతే యూ విల్ బీ అన్సేఫ్. కరెంట్ అప్డేషన్ చేయగలిగితే యూ విల్ బీ సేఫ్. యూపీఎస్సీ ఆల్వేస్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ ఆస్కింగ్ ద డిలేడ్ క్వశ్చన్స్. 2024లో we have observed the celebration of Bretton Woods Conference. 1944లో జరిగింది. 80th year of Bretton Woods Conference-ని మనం 2024లో జరుపుకున్నాం. బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అంటే ఏంటి? ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు, 2వ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు టు స్టెబిలైజ్ ద గ్లోబల్ ఎకానమీ వీ హ్యావ్ క్రియేటెడ్ సమ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ వరల్డ్ బ్యాంక్, IMF అండ్ GATT అగ్రిమెంట్. 2024లో 80th year అయింది. 2025లో యూపీఎస్సీ హ్యావ్ ఆస్క్డ్ ద క్వశ్చన్ రిలేటెడ్ టు IBRD అండ్ బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్. అంటే యూపీఎస్సీ ఆల్వేస్ ఆస్క్ ద ప్రీవియస్ ఇయర్ కరెంట్ అఫైర్స్ దిస్ ఇయర్ ఆల్సో. అందుకే మేము చెప్తూ ఉంటాం లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ ఆర్ మస్ట్ టు క్లియర్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్. అండ్ ఎకానమీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అందరు కూడా నాకు చెప్తూ ఉంటారు ఎకానమీ ఇస్ అ డిఫికల్ట్ సబ్జెక్ట్ అని. ఇట్స్ నాట్ డిఫికల్ట్, ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. It's different
ఫ్రమ్ అదర్ హ్యుమానిటీస్ లైక్ యువర్ హిస్టరీ, జాగ్రఫీ అండ్ పాలిటీ. మీరు 10th క్లాస్లో ఎకనామిక్స్ చదువుకుంటారు, ఇక్కడ మనం ఎకానమీ చదవాలి. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. And economy is there everywhere. Economy is there in your prelims, economy is there in the mains, economy is there in the personality test. Economy is there after your selection also. ఈరోజు we say we are the 4th largest economy in the world. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనం. But still we are giving food security to 83 crore population. 83 కోట్ల మందికి ఉచిత బియ్యం ఈ రోజుకి మనం పంపిణీ చేస్తున్నాం. We need welfare. To have welfare, we need district collectors. We need bureaucrats. You are the ones who are going to implement all these policies. MG Narega, Swachh Bharat Abhiyan, Gram Sadak Yojana, Awas Yojana. ఇలాంటి స్కీమ్స్ అన్నిటినీ కూడా మీ ద్వారానే ఇంప్లిమెంట్ చేపిస్తారు. అందుకే ఎకానమీ విల్ బి దేర్ విత్ యూ పోస్ట్ యువర్ సెలెక్షన్ ఆల్సో. అండ్ ఎకానమీ అనే సబ్జెక్ట్ని ఒక ప్యాషన్తో, ఒక ఇంట్రెస్ట్తో మీరు చదవగలిగితే, ఎందుకంటే యూ షుడ్ రీడ్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్ సంథింగ్ లైక్ యువర్ ట్రైనింగ్. మీకు లబాసనలో ఏదైతే ట్రైనింగ్ అవుతుందో అక్కడ కూడా ఎకానమీ నేర్పిస్తారు. కాబట్టి అలాంటి ఎకానమీనే ఇక్కడ మీరు చదువుకుంటున్నారో అక్కడ మీకు ఈజీ అవుతుంది అని మీరు అనుకోవాలి. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ అనేది మీరు ఐఏఎస్ ఐఏ కంటే ముందు ఒక ఫార్మాలిటీ మాత్రమే అని చెప్పి మీరు అనుకోవాలి. ఇట్స్ జస్ట్ అ ఫార్మాలిటీ, ఇట్స్ జస్ట్ అ టెస్ట్. ప్రిలిమినరీ టెస్ట్ అంటాం, మెయిన్స్ టెస్ట్ అంటాం, ఇంటర్వ్యూ కూడా అన్నాం. వీ కాల్ ఇట్ అస్ అ పర్సనాలిటీ టెస్ట్. ఇట్స్ జస్ట్ ద టెస్ట్ before you reach your ultimate goal. Your ultimate goal is to reach LBSNA. Your ultimate goal is to reach the police academy. అక్కడికి వెళ్ళాలనంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయడం, మెయిన్స్ క్లియర్ చేయడం, పర్సనాలిటీ టెస్ట్ క్లియర్ చేయడం ఒక ప్రక్రియ మాత్రమే. ఇంత సులభం అని చెప్పి మీరు అనుకుంటే దిస్ ఎగ్జామినేషన్ విల్ బికమ్ ఈజియర్. ఎందుకంటే దీనికి కావాల్సినటువంటి R&D బ్యాక్ ఎండ్ టీంలో జరుగుతుంది. క్వశ్చన్స్ ప్రిడిక్షన్ మేము చేస్తాము, మెయిన్స్ ఎలా రాయాలో మేము చెప్తాము, ఇంటర్వ్యూలో మీరు ఎలా ఎదుర్కోవాలి, ఎందుకంటే చాలామందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, ఆ ఇంటర్వ్యూని ఎలా ఎదుర్కోవాలో కూడా మేము గైడ్ చేస్తాం. వీ విల్ బి దేర్ టిల్ యువర్ సక్సెస్. మీ సక్సెస్ వరకు మేము మీతోనే ఉంటాం. మీ సక్సెస్ అయిన తర్వాత మీకు అందరు చప్పట్లు కొడుతుంటే అక్కడెక్కడ మూలం మేము ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఆఫ్టర్ యూ బికమ్ ఐఏఎస్ విల్ బి సమ్వేర్ ఇన్ ద కార్నర్. సో వీ విల్ ఎంజాయ్ ఫ్రమ్ ద కార్నర్. మా స్టూడెంట్ వచ్చి అక్కడ ఐఏఎస్ అయినాడు, ఐపీఎస్ అయినాడు, ఇంకోటి అయినాడు అని చెప్పి విల్ బి వెరీ హ్యాపీ. సో వెన్ ఇట్ కమ్స్ టు ద సబ్జెక్టివ్ మెటా ఇంజనీరింగ్, ఐ విల్ బీ డూయింగ్ రిగరస్ వర్క్. ఎకానమీ తప్ప నేను ఇంకా ఏ మాడ్యూల్ తీసుకోను కాబట్టి నేను పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎకానమీ మాత్రమే ఆలోచిస్తాను. ఐ విల్ బీ డూయింగ్ ఎవ్రీడే రీసెర్చ్, రిగరస్ రీసెర్చ్ ఆన్ ఎకానమీ ఎవ్రీడే. అండ్ ఐ విల్ బీ డెలివరింగ్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇన్ ద కమింగ్ క్లాసెస్. ఎకానమీలో నేను మెటా ఇంజనీరింగ్, ఆ సాటర్డే టెస్ట్ ప్రాక్టీస్, మెయిన్స్ టెస్ట్ ప్రాక్టీసెస్ అన్నిటినీ కూడా డెలివర్ చేస్తూ ఐ విల్ మేక్ ష్యూర్ ఈ ప్రిలిమ్స్లో వచ్చేటటువంటి 20 క్వశ్చన్స్, మెయిన్స్లో వచ్చేటటువంటి ఆ 8 to 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో బయట యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేటటువంటి ఆ 10 లక్షల మందికి అది కష్టంగా మారేటటువంటి అవకాశం ఉన్నా కూడా ఇక్కడ ఈ క్లాస్ అటెండ్ అవుతున్న వాళ్ళు, ఆన్లైన్లో నన్ను చూస్తున్న వాళ్ళకు మాత్రం ఎకానమీ కష్టంగా కాదు, ఇష్టంగా మీరు దాన్ని ఎదుర్కొనేటటువంటి ఆ స్పిరిట్ కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ మీకు నేను తెప్పియగలుగుతానని చెప్పి అయితే నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. ఈ అవకాశం ఇచ్చిన కేపీ సార్కి అండ్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇట్స్ గ్రేట్ టు హ్యావ్ యూ ఆల్ హియర్. సో మనం ఈ యొక్క డిస్కషన్లో ఆల్మోస్ట్ ఒక 30-35 minutes డిస్కషన్లో we emphasized more on the prelims and we are calling it as a meta engineering and we are calling it as a prelims challenge. Why we are more focusing on the prelims? Because if you look at the statistics of the 2025, around 10 lakh people have attempted this UPSC prelims. Out of this, around 14,600 people were selected. Then what about the remaining 9 lakhs, 80 to 86,000 people? So they're all failed in the prelims. And they are waiting for the 2026 prelims. What happens in 2026? Again you will give the attempt, again you will write. Okay, if you are in the right path, if you have taken the right strategy, you will be clear the prelims. Otherwise again you have to wait for the 2027. The kind of effort, the kind of energy, the kind of time you are putting for this exam, that is immense. We can understand the kind of hardships you are facing in your journey. So that's why KPIAS
has brought a new strategy to clear the prelims from our classroom program itself, and that is called meta engineering. Here they have rightly blended, rightly integrated institution, faculty, and the students. So here they are going to nudge all the students as well as the faculty to write the exam. Okay, so here to clear this prelims, first of all we focus more on the foundation. So for UPSC foundation there are 4 important pillars. You people know very well. That is history, polity, geography, and economy. When it comes to history, so most of the people, you have the opinion that history is such a boring subject, vast subject. So we have to deal with the many years, battles. Yeah. So we are lost somewhere. So this is what the opinion you people have. If that is the thing, every subject is boring. What is in geography? It's all you are dealing with the mountains, hills, rocks. When it comes to polity, number of articles you have to mug up. If it comes to the economy, every day there are numbers, fluctuating, inflation, all these things. But here, every subject is boring, but it all depends upon the faculty, how they are going to make it so interesting. So here we have a bunch of faculties. They are going to do the magic in the classroom. First of all, they'll focus, they understand the very demand of exam. Okay? The demand is emphasizing more on the why, what, how. So we focus on this. We focus on cause, event, and impact. That's what the UPSC demand. So we'll try to bring the clarity in all the aspects. So let's say, for example, if Buddha got enlightenment, why Buddha first of all announced the family life? We'll focus on that. Why? Let's say, for example, if Gandhi started non-cooperation movement, so generally people started teaching that Gandhi started non-cooperation, civil disobedience, quit India movement. Okay, we will not teach like that. First of all, we'll start why or how Gandhi became a cooperative to non-cooperative. What was the context to understand non-cooperation movement? That is First World War. So the entire non-cooperation movement is connected to the First World War. Yeah, in First World War there are 3 or 4 important events. Let's say, for example, 1919 Montego-Chelmsford reforms, Jallianwala Bagh massacre, Rowlatt Act, 1919. Am I correct or not? So these are all connected to the First World War itself. When it comes to the CDM, civil disobedience movement, when Gandhi gave a call, hundreds and thousands of people, particularly peasants, they flocked. They made CDM so successful. Why? Because in 1930, CDM was started. In 1929, there is great economic depression. Because of great economic depression, our agricultural exports have been completely declined. Peasants were burdened. When peasants are in the burden, they were forced to pay the taxes by the British. That was encashed by the Gandhi. Gandhi gave a call, quit India. Why he asked the Britishers to quit India? Because if you stay in India, Japan will come and attack India. Why Japan will come? Because Britain was a rival for the Japan in Second World War. That's why Gandhi gave a call. First of all, you leave India, quit India. So like that, here we are going to teach each and every aspect, phenomena, events in Indian history with much clarity, with context. We try to teach each and every chapter more or less like a storytelling. This storytelling and conceptual teaching is going to evocate some kind of interest. It creates love for the subject. You people understand why UPSC has introduced history, polity, geography, economy. Then it became part and parcel of your life. You'll connect to the subject. Once you connect to the subject, okay, then automatically you are going to test your knowledge in everyday tests, in weekly tests, in monthly tests. That is called practice. Okay, when you somewhere in our life, there are many fluctuations. Okay, emotional drain may happen, many problems, compulsions. Sometimes you are in the low.
in order to fill that gap, here Bhavani sir and KP sir, they are going to interact with you in every week. They are going to give the hand holding. They are going to emphasize on each and every student. Okay? So I strongly believe in this meta engineering, and I'll be part of it and I'll work for it. So here the institution as well as the faculty are very committed. But I hope you people also utilize this opportunity and clear the prelims. Once you clear the prelims, mains is a cakewalk for you, because institution is with you. Okay? It provides the hand holding. At the same time, it will encourage to write the answers. Okay? The exam is very simple. Whenever you watch some kind of UPSC orientation classes, people says that it is unpredictable public service commission. No, it's not unpredictable. By our research team and all, it is very much predictable. But we have to use our brains. We have to understand the themes of 40 years of UPSC question papers. That's what here we are doing. Are you getting my point or not? So it's not unpredictable. It is unique public service commission. Undoubtedly, it makes you unique in the mob, in the society. Okay, once you become IAS, IPS, IRS, then your profile will be completely changed. Okay, thank you so much. Hello, morning everyone. Already our colleagues and remaining gave so much speech regarding the motivation, so I don't want to go in that area. Directly I want to go to the subject. This CSAT was actually introduced. I am the CSAT faculty and my name is Sanjay. In 2011. Okay, before that, people will think that there is not at all CSAT. No, before that it is also there. In preliminary, we will have 30 marks, and as well as in mains, we have 50 marks. In 2010, it was taken from prelims and mains and made it in the preliminary as one paper of 80 questions. Then it is scoring. Up to 2014, 3 times the CSAT issue rocked Parliament. Okay, to scrap it. Why? Because if you go through the result, everything, more than 70% North Indians will hit it. And the age is between less than 25. And 90% of those are Hindi medium. Right? If you go for the question paper, one side it will be English and one side it will be Hindi. So obviously anything if you will learn with your mother tongue, it is more efficient rather than learning in English. For example, you take China, Japan, those are technologically advanced when compared to India. Why? Their engineering, medicine will be in their mother tongue only. Being here mother tongue, your mother tongue Telugu, you are preparing English. For example, I will give you a live example. If you go through the newspaper, a Hindu paper, how much time it will take? 2 or 3 hours. Tell me frankly. The same if you go any Telugu paper, how much time it will take? Half an hour. What is the difference? You are reading in your mother tongue, right? So, all these Hindi people, their maximum 90%, they will go for humanities, BA. In 2011 to 2014, the success rate is South Indians. We people prefer engineering or medicine, right? And when it is scoring, they are going to hit 180, 190 in CSAT and 10 marks, 20 marks in GS. Combined, they are clearing and they hit it. So in 2015, this made qualifying. Then up to 2 to 3 years, people thought that qualifying is nothing but 33%. So out of 200, how much you have to get? 66. Can't you get 66? Yes, you can get if you do have 200 questions. But here they will have 80 questions. For 80 questions, minimum you have to get 40 questions correct. That is highly impossible in UPSC. Especially maths background, BTech, MTech, these people will take 3 or 4 attempts. I am seeing in the live session. Coming to the BA and medicine students, first or second attempt they are clearing CSAT. Why? Basically they have the fear. That fear makes them give the commitment to learn basics. What are basics? Because from south side, maximum we people will be state side, state syllabus. Have you seen about CBSE books, NCERT books? You have seen only general studies, right? If you take 6th, 7th, 8th, 9th, 10th CBSE maths, the questions they are asking are from there. Anybody knows about this? No. And they will think that UPSC is giving IIT paper, not IIT paper. They are giving
10th standard based on CBSE, not state syllabus. So many questions will reflect from my notes because I will do that work. I will take my kids' maths books, and while practicing them, I used to get so much information from them, which I will teach in the class. Because the basic chapters you are having profit and loss percentages, in CBSE it will be there in 4th or 5th standard, you know it. Of course, we have studied 10th class. You have forgotten the subject. You will forget only one thing, your friends and your teachers. Teachers be gurtuntaru anko, friends gurtuntaru meeku. Next, 2018 to 23, CSAT paper became a disaster. Why? Every time they don't, because we have nearly 40 to 50 chapters. Every chapter is not mandatory to ask every year. ఇప్పుడు ఇయర్ క్విప్స్ అండ్ రైస్ అడిగింది అనుకో, అగైన్ 2-3 years తర్వాత అడగవచ్చు. నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, నౌ దే చేంజ్డ్, ప్యాటర్న్ చేంజ్ हो गया. దే ఆర్ ఆస్కింగ్ డేటా సఫిషియన్సీ. వాట్ ఆర్ ద మీనింగ్ ఆఫ్ రెగ్యులర్ క్వశ్చన్? డేటా సఫిషియన్సీ. డేటా సఫిషియన్సీ అంటే బేస్డ్ ఆన్ ద ఆప్షన్ దే విల్ మేక్ యూ టు డూ ద మిస్టేక్. ఒక పర్టికులర్ క్వశ్చన్కి ఫర్ ఎగ్జాంపుల్ అందులో బ్లడ్ రిలేషన్ ఏదో ఉన్నది, దే విల్ గివ్ సమ్ డేటా ఇచ్చి ఏ బీకి ఏమవుతాడని అడుగుతుండే. ఇప్పుడు అట్లా అడగట్లా, ఏ బీకి బ్రదర్ అవ్వడానికి ఇన్ఫర్మేషన్ సరిపోతుందా అని అన్నప్పుడు ఏం చేయాలి? డేటా మొత్తం అనలైజ్ చేయాలి, ఆప్షన్స్ని చూడాలి. అంటే 1 minute చేసేది 10 minutes పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ రూమ్ సెషన్లో బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ నేర్చుకోవాలంటే వితౌట్ కమింగ్ టు ద క్లాస్ ఆల్సో యూ కెన్ లెర్న్. ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఒక 10 times, అర్థమెటిక్స్ ఒక 10 times, ఇట్లా చేసుకుంటే ఒక 3-4 yearsకి బేసిక్స్ వస్తాయి. అవన్నీ మనసు కోచింగ్ వచ్చినాం అనుకో, ఈ హెడేక్ కింద ఎవరిది ఉంటుంది? ఫ్యాకల్టీది ఉంటుంది. ఆడు వర్కౌట్ చేసి ఆడంతా చేసి, అంటే యు ఆర్ కమింగ్ హియర్ టు ద క్లాస్ టు సేవ్ ద టైం. కోచింగ్ రాకుండా మీ అంతా మీరు అన్నీ అనలైజ్ చేసుకోవడానికి 3-4 years పడితే ఇక 2-3 monthsలో నేర్పిస్తారు. సెకండ్, మన ఇన్స్టిట్యూట్కి బయట ఇన్స్టిట్యూట్కి డిఫరెన్స్ ఏంటంటే, హియర్ ఎవ్రీ ఫ్యాకల్టీ 100% హ్యాస్ టు బి అప్డేటెడ్ హిమ్సెల్ఫ్. ఆ డ్యూటీ మన కేపీ సార్ చూస్తాడు. ఈ అప్డేట్ ఇవ్వట్లేదనే కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు అన్న, మెటా ఇంజనీరింగ్ అని. థర్డ్ పార్టీకి ఎగ్జామ్ పెట్టి ఫ్యాకల్టీకి ఇస్తాడు. అందరికీ అన్నీ రావాలని రూల్ లేదు కదా. అప్పుడు ఏమవుతుంది? ఫ్యాకల్టీ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ ద క్లాస్. ఇది ప్రిపేర్ అయ్యి వచ్చి దాన్ని అప్డేట్ చేసి చెప్పకపోతే ఇది ఇజ్జత పోతుంది. కరెక్టా కదా? అందుకని కొత్త టెక్నిక్ పెట్టిండు అన్న. సో ఫ్యాకల్టీ అప్డేట్ అవుతాడు. దీనివల్ల ఏంటంటే ఫైనల్ బాటమ్ లైన్ ఏంటంటే, స్టూడెంట్ క్లాస్ రూమ్ సక్సెస్ కావాలి. క్లాస్ రూమ్ సక్సెస్ ఎందుకు ఉండట్లేదు అంటే, చిన్న చిన్న కీ పాయింట్స్ ఉంటాయి. ఫ్యాకల్టీ మిస్టేక్ ఉంటుంది, స్టూడెంట్ మిస్టేక్ ఉంటుంది, ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఒకటి క్లియర్ చేసుకుంటూ వస్తే మనకి ఫస్ట్ అటెంప్ట్లోనే, అంటే కేపీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అనేది కొట్టాలి. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి ఉన్నాను నేను ఇక్కడ. ఫస్ట్ అటెంప్ట్ కొట్టడం చాలామంది ఉన్నారు. అవర్స్ 20 hours, 16 hours, 24 hours చదవాలని రూల్ లేదు. స్మార్ట్ లెర్నింగ్. స్మార్ట్ లెర్నింగ్ అంటే ఫస్ట్ యూ కమ్ రెగ్యులర్ టు ద క్లాసెస్. ఆ వర్క్ లోడ్ అంతా సీనియర్స్ ఫ్యాకల్టీస్ చేసుకుంటారు. మెయిన్ కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ ఆన్సర్స్. ఎగ్జామ్ రెగ్యులర్. ఇప్పుడు ఏం రాలేదు నీకు, 3 hours మెయిన్స్ ఎగ్జామ్ మెయింటైన్. ట్రై టు సిట్ ఫర్ 3 hours. డోంట్ గో, టేక్ ద పేపర్, డోంట్ గో. 3 hours కదా, 3 hours కూర్చో. అట్లీస్ట్ ఒక 1% అయితే రాస్తావు కదా. నీ మీద నీకు అనాలిసిస్ వస్తుంది, నీ మీద నీకే షై అనిపిస్తుంది. అరే ఇంత చదివినా ఈ క్వశ్చన్ కూడా చేయలేకపోతున్నానని. అందులోంచి ఫైర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ నువ్వేం సిరీస్ ప్రిపేర్ అవుతావు, రైట్? ఫ్యాకల్టీ మోటివేట్ చేస్తారు. ఎవరంత మోటివేట్ చేసినా నీకుండ లోపల ఫైర్. నీకు లోపల ఫైర్ ఎప్పుడు వస్తుందంటే, ఒక 3 hours కూర్చున్నప్పుడు ఒక 1 mark అయినా కూడా రాలే, అప్పుడు నీ మీద నీకే సిగ్గు అనిపిస్తుంది. అక్కడి నుంచి ఫైర్ పుడితే కానీ రాదు. అంటిల్ యూ స్టార్ట్ బర్నింగ్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ క్రాక్ ఇట్. అన్నిటికంటే ఈజియెస్ట్ ఎగ్జామ్, అన్నిటికంటే టఫెస్ట్ ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్. మెయిన్ థింగ్ ఏంటంటే కమిట్మెంట్. యూ కమిట్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే మొత్తం అంతా నేర్చుకోవడం లేదు. 50% నాలెడ్జ్ ఉంటే చాలు. యూ మస్ట్ బి జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. డోంట్ ట్రై టు గెట్ మాస్టర్ ఇన్ ఎనీథింగ్. ఇఫ్ యూ గెట్ మాస్టర్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ యూ విల్ బికమ్ ఫ్యాకల్టీ లైక్ అస్. యూ వాంట్ టు బి ఫ్యాకల్టీ ఆర్ యూ వాంట్ టు బి ఆఫీసర్? అన్నీ తెలుసుకోండి స్మార్ట్గా. ఓకే, వీఆర్ హియర్ టు గైడ్ యూ ఆన్ రైట్ పాత్. మదర్, ఫాదర్, నెక్స్ట్ ఫ్యాకల్టీ, గురువు. దీస్ 3 are only true teachers to you in your life. Okay, anyhow we will try to do our all best for the meta engineering. And already దీని గురించి మొత్తం డేటా ఇచ్చాను. ఓన్లీ థింగ్ ఈజ్ ప్లీజ్ కమ్ టు ద క్లాసెస్ రెగ్యులర్లీ. ఆన్సర్ యువర్ సెల్ఫ్.
we will be accountable to you and as well as to the organization. Okay, all the best. సో ఈరోజు మొత్తం మన ఫ్యాకల్టీ అందరం ఎకానమీ శ్రవణ్ సార్ చెప్పినా కానీ లేకపోతే హిస్టరీ సైదేశ్వర్ సార్ చెప్పినా కానీ ఆర్ సిసాట్ సంజయ్ సార్ చెప్పినా కానీ మన చీఫ్ మెంటర్ భవానీ శంకర్ గారు చెప్పినా కానీ నేను చెప్పినా కానీ ఒకటే పాయింట్, మిమ్మల్ని మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నాం, మీరు మాత్రం అక్కడే ఉండాలి. మేము తాడేసి రాగుతున్నాం, మీరు చేయాల్సింది తాడు పట్టుకుని ఎక్కక్కర్లేదు. మీరు ఏం చేయాలి, జస్ట్ తాడు పట్టుకోండి అంతే, మేము లాగుతాం. 5 మంది ఉన్నాం, 6 ఉన్నాం ఇక్కడ ఫ్యాకల్టీ, అన్ని సబ్జెక్టులకి ఒక్కోసారి ఫ్యాకల్టీ ఉన్నారు. అలాగే R&D టీం ఉంది, అండ్ ఈ R&D టీం కాకుండా మళ్ళీ మెంటార్స్ ఉన్నారు. సో మేమందరం కలిపి లాగుతాం, మీరు జస్ట్ తాడు పట్టుకోండి అంతే చాలు, మీరు అక్కడికి వచ్చేయచ్చు. సో ఆల్ ది బెస్ట్. సో అది ఈ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, క్లాస్కి వస్తే చాలు, ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది.